నమస్కారం. ఈరోజు టీసాట్ కార్యక్రమం ద్వారా ఇవ్వబోతున్నటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రాంకి హాజరైన వీక్షకులందరికీ కూడా స్వాగతం. ప్రతి నెలలాగే ఈరోజు కూడా మనం టీసాట్ ద్వారా 2 అంశాలపైన ఓరియంటేషన్ ఇవ్వబోతున్నాం. మొదటిది రానున్న నెల అంటే మార్చి నెలకు సంబంధించిన కరిక్యులం, దానిపైన అవగాహన కల్పించడం. రెండవ అంశం ఫిబ్రవరి నెల ఈసీసీఈ డే. సో మనకి ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థనల మేరకు ప్రతి నెల రాబోయే నెలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నిర్వర్తించుకోవాలి, ఏమేం కార్యక్రమాలు ఉన్నాయి అనే దానిపైన అవగాహన కల్పించడం మొదటి అంశం యొక్క ముఖ్యోద్దేశం. ఈ విషయాలను గురించి మనం తెలుసుకోవడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నవారు విజయలక్ష్మి గారు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సాయి మద్దిరాల గారు, రిలయన్స్ ఫౌండేషన్. ముందుగా మనం చేసుకోబోయే కార్యక్రమము మార్చి నెలకు సంబంధించినటువంటి కరిక్యులం యాక్టివిటీస్. దానికి గాను ముందుగా 2 అంశాలు మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను. ఏంటంటే ఈ మధ్యకాలంలో మీకు వాట్సాప్ ద్వారా ఒక గూగుల్ లింక్ని మీకు షేర్ చేయడం జరిగింది. సో దాన్ని మన అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఫిల్ చేయాలని చెప్పాం కదా. మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పటివరకు చేయలేదో దాన్ని తప్పకుండా ఫిల్ చేయగలరు. రెండవది, సూపర్వైజర్స్ తమ పరిధిలోని అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఆ లింక్ని పూరించేలాగా మీరు చూడాలి. రెండవ అంశం, మనం కార్యక్రమానికి వెళ్ళేలోపు ముందుగా గత నెల చెప్పుకున్నటువంటి అంశాలని ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. అందులో భాగంగా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల కార్యక్రమాల గురించి ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. చూద్దామా? మనకి ఏమేం అంశాలు నేర్పించాలి ఫిబ్రవరి నెల అనే దానిపైన అవగాహన కల్పించాము గతసారి. మీరు కూడా అందరూ ఈ కార్యక్రమాలని విజయవంతంగా చేస్తున్నారని మేము కూడా గమనిస్తున్నాము. మీరు షేర్ చేస్తున్నటువంటి ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ ద్వారా పంపిస్తున్నటువంటి వాటి ద్వారా. సో అందులో భాగంగా మనం ఏమేం నేర్చుకున్నాము అంటే, పిల్లలకి ఏమేం నేర్పాము అంటే మంచి అలవాట్లు, ముఖ్యంగా అన్నం కింద పడేయకుండా తినడము, అలాంటి ఇతర మంచి అంశాలను, మంచి అలవాట్లను నేర్పించాము. తర్వాత ఈ నెలలో మనం ఏమేం కథలు చెప్పుకుంటున్నాము, మీరందరూ కూడా సిలబస్ అంతా టైం టేబుల్ ప్రకారంగా చేస్తున్నారు కదూ. ఈ అంశం ఎందుకు అడిగానంటే మరొక పాయింట్ మీకు గుర్తు చేద్దామని. ఏదైతే మనకి ఇందిరాదర్శిని కరికులం పుస్తకంలో వారం ప్రకారంగా ఇస్తున్నటువంటి టైం టేబుల్ ఉందో, ఖచ్చితంగా ఆ షీట్ని చూడడం మన అంగన్వాడీ టీచర్లందరికీ కూడా తెలిసి ఉండాలి. అంటే సూపర్వైజర్ గారులందరూ కూడా ముందు చూసుకొని ఉండాలి. ఉదాహరణకి మనకి డొమైన్ వారీగా ఇచ్చారు కదా, ఆ విధంగా ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ డొమైన్ అంటే శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి పరిధిలో ఏమేమి వస్తాయి అని చూపించేటువంటిది వారానికి సరిపడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు పుస్తకం తీసి చూసినప్పుడు కనపడుతుంది. ఆ అంశం ప్రకారంగా మనం ఖచ్చితంగా కృత్యాలని చేయాలి. ఫిబ్రవరి నెలలోని మంచి అలవాట్లు చూసాము. సంఖ్యాపరంగా అంటే పూర్వగణిత భావనలో ముఖ్యంగా 9 మరియు 10 అక్షరాన్ని వాళ్ళకి పరిచయం చేయడము, క్రియేటివిటీలో ఆకారాలను అనుసరించేసి కట్ చేయడము, ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు నేర్పించారు అనేసి మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే, రానున్నది మార్చి నెల. మార్చి నెలకు సంబంధించిన సిలబస్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మార్చి నెల అంటే సంవత్సరం, ఈ మన అకాడమిక్ ఇయర్ అంటాము. సో ఈ వార్షికము క్లోజ్ అవ్వడానికి వస్తుంది కాబట్టి ఈ మార్చి నెల మరియు ఏప్రిల్ నెలలో ఎక్కువగా మీరు పిల్లల్లో ఈ అక్షరాలను, నంబర్లను గుర్తించడం, మిగతా ఆ అంశాలు ఏదైతే కరికులం పుస్తకంలో ఇచ్చామో దాని మీద ఫోకస్డ్గా చెప్పాలి. సో ఈ మార్చ్ అండ్ ఫిబ్రవరిలో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి చేయిస్తూ, ముఖ్యంగా మన ఫోకస్ అంతా కూడా FLN మీద ఉండాలి, లిటరసీ మరియు న్యూమరసీ మీద. సో ఇప్పుడు మరి నెక్స్ట్ మంత్కి సంబంధించిన కరికులం పైన ఓరియంటేషన్కి వెళ్దామా? మార్చి నెల కార్యక్రమాలకి సంబంధించిన అంశాన్ని మీకు ఇప్పుడు వివరించడానికి వస్తున్నారు విజయలక్ష్మి మేడం గారు. నమస్కారం అండి. మీరందరూ కూడా ఫిబ్రవరి నెలలో ఇచ్చిన కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాము.
కొంతమంది చక్కగా మాకు ఎన్నో డౌట్స్ అడుగుతున్నారు, చక్కగా మీరు చేసిన యాక్టివిటీస్ని మాకు షేర్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే మనం మార్చి నెలలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇందాక చెప్పినట్లు, కర్ణశ్రీ మేడం చెప్పినట్లు, మనకు ఈ వార్షిక సంవత్సరం అనేది దగ్గర పడుతుంది కాబట్టి మనం ఎక్కువగా లిటరసీ అండ్ న్యూమరసీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టవలసిన అవసరం ఉంది. అంటే పిల్లలకు మనకు ఈ పూర్వలిఖిత భావనలు, మళ్ళీ న్యూమరసీ మీద, పూర్వగణిత భావనల మీద ఎక్కువ మనం పిల్లలకు అవుట్కమ్ వచ్చేలాగా మన కార్యక్రమాన్ని అటువైపు మొగ్గు చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళల్లో పేరెంట్స్ కూడా కోరుకునేది మా పిల్లవాడు ఏం రాస్తున్నాడు, రాయడం నేర్చుకున్నాడా, ఇలాంటి అవుట్కమ్స్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో స్కూలుకు రెడీనెస్ యాక్టివిటీస్లో ఇది ముందంజ ఉంటుందన్నమాట. సో మార్చ్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మనకు బుక్లో చూసినట్లయితే మనకు మన ప్రియదర్శిని టర్మ్ 3, ఈ టర్మ్ 3లో మార్చ్ సిలబస్ ఇలా చక్కగా పుస్తకం ఓపెన్ చేయగానే మనకు దేని గురించి ఉంది, ప్రియదర్శినిలో సమయం, క్యాలెండర్ మరి బడి. సో ఇది మన అంశాలు ఇప్పుడు. సో సమయం అంటే ఏంటి, పిల్లలకు సమయం ఎంతవరకు మనం నేర్పించాలి, క్యాలెండర్ గురించి చెప్పాలి, బడి గురించి చెప్పాలి. బడి అనేది ఎందుకంటే మనకు నెక్స్ట్ జూన్లో పిల్లలు అక్కడికి వెళ్తారు కాబట్టి వారిని సంసిద్ధులుగా చేయడానికని మనము ఈ బడి అనే టాపిక్ ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేశాము. సో ఇందులో మనకు నెక్స్ట్ ఇండెక్స్ పేజ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇందులో మనకు ఎప్పుడులాగానే మంచి అలవాట్లు ఉంటాయి, ప్రీ న్యూమరసీ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ పాటలు ఏమున్నాయి, కథలు ఏమున్నాయి, న్యూమరసీలో ఏమేమి ఇచ్చాము, కథల్లో మనకి ఈ నెల ఒక కొత్త కథ కూడా ఉంది. సో ఇలాంటివన్నీ, ఆటల్లో ఏమేమి ఉన్నాయి, 4 ఆటలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి డీటెయిల్గా పిల్లలకు చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వెబ్ ఇచ్చారు. సో ప్రతి నెల మనకు ఒక వెబ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇచ్చిన టాపిక్లో ఈ వెబ్ మనకు ఈ వెబ్ ప్రతి పుస్తకంలో మనకు ప్రతి నెల ఇస్తున్నాము. ఈ వెబ్లో కానీ పిల్లలకు మనకి ఏమైనా అవుట్కమ్స్ ఏమైతే ఇచ్చి ఉన్నామో అవన్నీ కూడా పిల్లవాడు ఆ స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకొని ఉండాలన్నమాట. సో ఆ టాపిక్ చెప్పినప్పుడు టాపిక్లో పిల్లవాడు ఏమేమి పొంది ఉండాలి. సో ఈ పాఠం అయిపోయినాక, అంటే ఈ నెల అంశం అయిపోయిన తర్వాత ఏమేమి పిల్లవాడి మైండ్లో కానీ లేకపోతే నేర్చుకున్న అంశాలలో ఇవన్నీ ఉండాలన్నమాట. సో మనకి ఇచ్చినప్పుడు ఇందులో మనకి క్యాలెండర్ ఫస్ట్ పరిచయం చేయమని చెప్పారు. సో ఈ క్యాలెండర్ పరిచయం చేసినప్పుడు ఏమేమి పరిచయం చేయాలి అందులో అంటే, రోజు అంటే ఏంటి, తేదీ అంటే ఏంటి, వారం అంటే ఏంటి, నెలల గురించి చెప్పాలి, సంవత్సరం గురించి కూడా చెప్పాలన్నమాట. దాని తర్వాత వారంలో ఉండే రోజులు కూడా చెప్పాలి, అన్ని వారానికి ఎన్ని రోజులు ఉంటాయి అది కూడా చెప్పాలన్నమాట. దాని తర్వాత సంవత్సరంలో మనం క్యాలెండర్ చూపిస్తున్నాం కదా, సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి, 12 నెలలు కూడా చెప్పాలన్నమాట. దాని తర్వాత గడియారం గురించి కూడా, సమయం చెప్తున్నాం కదా, సమయంలో గడియారం గురించి కూడా చెప్పాలి. సో ఆ గడియారం చెప్పేటప్పుడు పిల్లలకు చక్కగా చూపించండి, మన దగ్గర ఉన్న గడియారం ఏదైనా ఇలాంటివి చూపించండి, లేకపోతే ఇంట్లో ఉన్నది ఏదైనా ఒరిజినల్ గడియారం తీసుకొచ్చి పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గురించి కూడా చెప్పాలి పిల్లలకు పొద్దున ఎప్పుడు అంటారు, మధ్యాహ్నం ఎప్పుడు అంటారు, సాయంత్రం ఎప్పుడు అంటారు అని తెలియాలన్నమాట. పగలు రాత్రి ఏంటి అనేది తెలియాలి. దాని తర్వాత నిన్న అంటే ఏంటి, నేడు అంటే ఏంటి, రేపు అంటే ఏంటి, పిల్లలకి వ్యత్యాసం అన్నది తెలిసేలాగా చెప్పాలన్నమాట. కొంతమంది పిల్లలు ఏం చెప్తారు, నేను నిన్న అమ్మమ్మింటికి వెళ్తున్నా, ఎందుకంటే వాళ్ళకి ఆ నిన్న, నేడు, రేపుకు వ్యత్యాసం అన్నది తెలియట్లేదు. సో ఇలాంటివి పిల్లలకు విశ్లేషణగా రేపంటే ఏంటి, నిన్న అంటే ఏంటి, నేడు, ఈరోజు అంటే ఏంటి అన్నది పిల్లలకు తెలియచెప్పాలి. ఇవన్నిటి తర్వాత పిల్లలకు లాస్ట్లో బడి గురించి పరిచయం చేయాలి. బడి అంటే పిల్లలకు దగ్గరగా వచ్చేటట్టు, అంటే వారికి ఒక సంతోషకరమైన అనుభూతి కలిగేటట్లు మీరు వారికి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. పిల్లలకు అంగన్వాడీ అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి పుట్టిన దగ్గర నుంచి అమ్మతో పాటు వస్తున్నారు, చక్కగా టీహెచ్ఆర్కి వచ్చారు, దాని తర్వాత బరువులు తీసుకోవడానికి వచ్చారు, తర్వాత అంగన్వాడీకి వచ్చి 3 to 6 years కూడా, దాని తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ అంటే కొత్తగా ఏదో తెలియని దానిలాగా కాకుండా వారికి మనం ప్రిపరేటరీ ఫేజ్ లాగా ఇది మనము ఇంట్రడక్షన్ ఇవ్వాలన్నమాట. స్కూల్లో ఏమేమి ఉంటాయి, అక్కడ ఏమి వసతులు ఉంటాయి, మళ్ళీ స్కూల్లో ఉండే దినచర్య ఏంటి, అక్కడ ఎలా జరుగుతుంది రొటీన్, దాని తర్వాత అక్కడ ఎవరెవరు ఉంటారు,
దాని తర్వాత అంగన్వాడీకి స్కూల్కి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఇవన్నీ కూడా పిల్లవాడికి చెప్పగలగాలన్నమాట. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ నెల అయిపోయేసరికి పిల్లవాడు ఇవన్నీ అంశాల మీద పట్టు వచ్చి ఉండాలన్నమాట. సమయం గురించి, నెలలేంటి అన్నది గురించి, మళ్ళీ దాని తర్వాత వారాల్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి, తేదీల గురించి, మళ్ళీ ఇవన్నీ కూడా పాటల గురించి అన్నీ తెలిసేటట్టు ఉండాలి. దాని తర్వాత ఈ నెలలో మంచి అలవాట్లు మనం నేర్పించేటప్పుడు పిల్లవాడికి ఈ నెలలో ఒక మంచి అలవాటు మాత్రమే మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవడం జరిగింది పుస్తకంలో. కానీ రెండవ అంశంలో ఏంటంటే అన్నీ కూడా పునశ్చరణ. సో ఫస్ట్ మంచి అలవాటు ఏమి ఉంది, తన వంతు వచ్చే వరకు వేచి ఉండడం. సో ఈ తన వంతు వచ్చేదాకా వేచి ఉండడం అనే మంచి అలవాటు పిల్లలకు ఎలా అలవర్చాలి, పిల్లలకు మనం డిసిప్లిన్ అనేది లేకపోతే ఈ పేషెన్స్ అనేది ఈ అలవాటు ద్వారా పిల్లల్లో మనము పెంపొందించగలుగుతామన్నమాట. ఆయమ్మ ఏదైనా వడ్డించేటప్పుడు, లేకపోతే మనం లెర్నింగ్ మెటీరియల్ పిల్లలకి ఇచ్చేటప్పుడు, లేకపోతే పిల్లలు షేర్ చేసుకుంటూ ఉంటారు ఆట వస్తువులు, అక్కడ కూడా తన వంతు వచ్చేదాకా. ఆటల్లో కూడా ఒకరి తర్వాత ఒకరిని ఆడమంటాం, కొన్ని ఆటలలో లైన్లో నిలబెడతాం ఒకరి తర్వాత ఒకరు. సో ఈ తన వంతు వచ్చేదాకా వేచి ఉండడం అనే మంచి అలవాటు పిల్లలకు నేర్పించడం ఎంతో అవసరం. సో ముందుగా ఏమైనా ఉంటే ఈ అలవాటును టీచరు, ఆయమ్మ టీచరు ఇట్లా మేము ఎట్లా వెయిట్ చేస్తున్నాము, ముందు టీచర్ గారు ఏదైనా ఉంటే నేను చేసిన తర్వాత ఆయమ్మ చేస్తారు, అట్లా వాళ్ళిద్దరు కూడా చేసి చూపించి మెల్లమెల్లగా పిల్లల్లో కూడా ఈ అలవాటును పెంపొందించేటట్లు చేయవలసిన అవసరం ఉంది. దాని తర్వాత ఇది ఒకటే ఎందుకు ఇచ్చామంటే నెక్స్ట్ది పునశ్చరణ చేయడం. సో పునశ్చరణ చేయడం అంటే ఏంటి, మనము రీక్యాప్ చేసుకుంటున్నాము, రివిజన్ చేసుకుంటున్నాము, నేర్చుకున్నవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకోవడం. సో మీకు అందరికీ గుర్తున్నాయా ఏమేమి మనం మంచి అలవాట్లు నేర్చుకున్నాము, చెప్తారా మీరు? ఒక్కొక్కరు చెప్తారా? మీకు ఫోన్లో, మీరు టీవీలో చూస్తుంటే ఒకవేళ ఫోన్లో టైప్ చేయండి, ఏమేమి మంచి అలవాట్లు మనము జూన్ నుంచి నేర్చుకున్నాము. జూన్లో ఉన్నాయా మంచి అలవాట్లు, లేకపోతే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఏమేమి మంచి అలవాట్లు ఉన్నాయి? మీరిద్దరు కూడా ఫ్రెండ్స్, మీరిద్దరు కూడా చెప్తారా మనం ఇంకేమేమి మంచి అలవాట్లు చెప్పుకున్నాము? థ్యాంక్ యూ చెప్పడము, వావ్ ఒకటి, కర్చీఫ్ చెప్పడము, ప్లీజ్ చెప్పడం 2, కర్చీఫ్ ఉపయోగించడము 3, చెప్పులు వరుసలో పెట్టడము 4, తమ వంతు వచ్చే వరకు వేచి చూడడం, అది ఇప్పుడు నేర్చుకుంటాము. ఇంకా అన్నం కింద పడకుండా తినడము, వావ్, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు కర్చీఫ్ యూస్ చేయడం, అది చేయడము. ఇలా చాలా మంచి అలవాట్లు నెలకు మనము కొన్ని ఇచ్చుకున్నాం, ప్రతి నెల కొన్ని కొన్ని స్పెసిఫై చేసుకున్నాం అనమాట. సో ఆ నెల అయిపోయేసరికి పిల్లవాడికి దాని గురించి వచ్చి ఉండాలి. మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. నేర్చుకున్న పిల్లల్ని చక్కగా అభినందించండి, ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళని అభినందించండి, మిగతా వాళ్ళని ప్రోత్సహించండి. అంతేగాని నేను నీకు నిన్ననే చెప్పాను కదా కింద పడకుండా తినమని మళ్ళీ అలాగే చేస్తున్నావు, అలా కాదు. పిల్లలను ప్రోత్సహిస్తూ నువ్వు కూడా తినేటప్పుడు కింద పడకుండా తినడం నేర్చుకో. ఇలా చేయడం వల్ల నీ ప్రదేశం అంతా నీట్గా ఉంటుంది, మంచిగా ఇలా నీట్గా తింటే నీకు హ్యాపీగా ఉంటుంది. కింద పడవేయటం అశుభ్రంగా కూడా తయారవుతుంది, ఈ ప్లేస్ అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. ఇలాంటి మంచి వాళ్ళకి ప్రోత్సహిస్తూ పిల్లలు వారి మంచి అలవాటును నేర్చుకునేటట్లు మళ్ళీ తరచుగా మనము ఉపయోగిస్తూ ఉన్నప్పుడు పిల్లలు నేర్చుకుంటారు. అదే పద్ధతిని ఇంట్లో కూడా పాటించమని చేసేటట్టు పేరెంట్స్కి చెప్పాలన్నమాట. పిల్లలు ఏమైతే మంచి అలవాట్లు నేర్చుకుంటున్నారో మనం ఈసీసీ డేలో అలా చెప్తూ ఉంటాము. సో ఇవన్నీ మంచి అలవాట్లు ఇంట్లో కూడా వాళ్ళు చేసేటట్లు పేరెంట్స్కి ప్రోత్సహించడం వలన పిల్లలకు అది రీఇన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఒకటి ఏం యాడ్ చేయాలనుకుంటున్నానంటే, మనకి ఏమేం మంచి అలవాట్లు సంవత్సరం అంతా నేర్పించామనేది ఒక చిన్న షీట్ పైన కానీ ఒక చార్ట్ పైన కానీ రాసి పెట్టడం ద్వారా ఏమవుతుంది, మన అంగన్వాడీ టీచర్ గమనించుకుంటారనమాట. ఇన్ని మంచి అలవాట్లలో నాకున్నటువంటి ఒక 10 మంది పిల్లల్లో లేదా 20 మంది పిల్లల్లో ఎక్కువగా నేర్చుకున్న అలవాట్లు కాకుండా ఇంకా నేర్చుకోవాల్సిన అలవాట్లు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాని మీద మీరు పునశ్చరణ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఈ నెలలో పునశ్చరణ అన్నాం కదా, సంవత్సరం మొత్తంలో నేర్పించిన మంచి అలవాట్లో ఇంకా నేర్చుకోవాల్సిన అలవాట్లు పిల్లలు ఎక్కువగా ఏది ఉన్నాయనేది గుర్తించి దానిపైన మీరు అవగాహన కల్పిస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. దాని తర్వాత మనం చెప్పుకున్నట్టు మనకి ఇట్లా టైం టేబుల్ కూడా ఇచ్చారు కదా, ఆ టైం టేబుల్ చూస్తూ చక్కగా పాటించండి. దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి
సంభాషణ అంశం ఏముందో చూద్దాం. సంభాషణ అంశంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈసారి మనకు సమయము, క్యాలెండర్ ఉంది. సో సంభాషణలో క్యాలెండర్ పరిచయం చేస్తున్నప్పుడు చక్కగా మనకు ఇంట్లో ఉన్నది ఏదైనా క్యాలెండర్ తీసుకొచ్చి పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయండి. ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ రోజు ఏంటి, వారం ఏంటి, ఆ నెల ఏంటి, ఆ క్యాలెండర్లో ఎన్ని పేపర్లు వచ్చాయి, అంటే ఎన్ని నెలలు వచ్చాయి అన్నది పిల్లలకు మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తేదీ ఐడెంటిఫై చేసేటట్టు. మళ్ళీ మనము కొన్నిసార్లు ఏమంటారు, వెదర్ చార్ట్ కూడా ఇంతకుముందు చెప్పున్నాం కదా, వెదర్ చార్టుతో మనం దీన్ని లింక్ చేస్తూ చెప్పాలి. బర్త్డే చార్ట్ చేస్తున్నామా, పిల్లల బర్త్డేస్ అన్నీ, సో అది కూడా ఈ నెలలకు మనం లింక్ చేస్తూ ఉండాలన్నమాట. మళ్ళీ నెలలన్నీ కూడా పిల్లలకు నోటికి వచ్చేటట్లు ఉండాలి. మనకి వెబ్లో మనము ఇందాక చెప్పుకున్నప్పుడు లెర్నింగ్ అవుట్కమ్లో పిల్లలు ఈ అంశం అయ్యేపాటికి వారాల పేర్లు చెప్పగలగాలి, నెలల పేర్లు చెప్పగలగాలి. సో ఇలా పిల్లలకు మనం నేర్పించినవన్నీ కూడా అవుట్కమ్గా కనపడినప్పుడే మనం నేర్పింది వచ్చింది అన్నది మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఇంకా మనకు వారాలు చెప్పేటప్పుడు పిల్లలు ఏదైనా రాసి పెట్టినప్పుడు దానికి పక్కన ఏదైనా గుర్తు పెట్టి పిల్లలు వాళ్ళకు చదవటము అన్నది మనం నేర్పించలేదు. సో వాళ్ళు ఐడెంటిఫై విత్ సమ్ ఏదైనా అక్కడ బొమ్మ కానీ అలాంటిది వేసి ఆదివారం రోజు ఈ గుర్తు, సో ఇది అట్లా చూసుకునేటట్టు చిన్న చార్ట్ మీద వారాల పేర్లన్నీ రాసి పెట్టాలన్నమాట. మళ్ళీ ఇంకా వాళ్ళని ఆ రోజుతో అక్కడ చేసే యాక్టివిటీతో పిల్లలు ఆ రోజుని లింక్ చేసుకునేటట్లు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం సెలవు ఉంటుంది, ఆదివారం మనకు అంగన్వాడీ సెలవు ఉంటుంది, అవునా, ఇలాంటివి మనము లింక్ చేస్తూ పిల్లలకు చెప్పాలి. ఇంకా మన ఊర్లో సంత ఎప్పుడు జరుగుతుంది, అవునా, సంత మనకు మంగళవారం జరుగుతుంది అంటే అక్కడ సంత బొమ్మ వేసామనుకోండి, అది గుర్తుపెట్టుకొని సంత జరిగేది మంగళవారం. సో ఇట్లా వాళ్ళు నిన్న ఆదివారం నిన్న సెలవు ఉంది కాబట్టి మళ్ళీ సోమవారం, అట్లా మనం అక్కడ ఏదో గుర్తు పెడతాం. ఇట్లా పిల్లలు ఐడెంటిఫై చేసుకునేటట్టు వాళ్ళు ఇవాళ సోమవారం అయితే రేపు మంగళవారం, తర్వాత బుధవారం, అట్లా గుర్తు పెట్టుకునేటట్లు మనము దోహదపడాలన్నమాట. దాని తర్వాత మన ఊర్లో ఏదైనా పూజ జరుగుతుంది, ఎవ్రీ థర్స్డేనో ఏదో బాబా పూజ జరుగుతుంది, లేకపోతే ఎవ్రీ సండే మనకు పెద్దగా సౌండ్ వస్తుంది, చర్చ్ సౌండ్. అట్లాంటి పిల్లలకు బండ గుర్తులు చెప్పి ఆ రోజును గుర్తు చేసుకునేటట్లు పిల్లలకు నేర్పాలన్నమాట. నమాజ్ వచ్చినప్పుడు కరెక్ట్. ఇలాంటివన్నీ కూడా ఫ్రైడే రోజు ఎక్కువ సార్లు మనకు వినపడతా ఉంటుంది నమాజ్ అనేది. సో ఇట్లా మనం కొన్ని చిహ్నాలు, బండ గుర్తులు చెప్పి పిల్లలకు రోజులను గుర్తుపెట్టుకునేటట్టు, ఆ నెలలను గుర్తుపెట్టుకునేటట్టు వెదర్ చార్ట్ ద్వారా అట్లా చేయాలన్నమాట. దాని తర్వాత నెలలకు పరిచయం చేసిన తర్వాత మనకు నెలలకు సంబంధించిన పాటలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఏమంటారు, మనం నేర్పించే పాటలలో కూడా వారాల పేర్లు వచ్చేటట్టు చేశామన్నమాట. స్వీటెస్ట్ సండే, మార్వెలస్ మండే, టేస్టీ ట్యూస్డే, వండర్ఫుల్ వెడ్నెస్డే, థ్యాంక్ఫుల్ థర్స్డే, ఫ్రెండ్లీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే. సో ఇందులో పాట నేర్పించినప్పుడు పాటగా పిల్లవాడు రొటీన్గా నేర్చుకున్న అందులో సీక్వెన్స్ అనేది ఉంటుంది. సో ఇలా నేర్పించినప్పుడు పిల్లలు పాటలు కూడా చక్కగా నేర్చుకుంటారు. దాంతోపాటు మంచిగా మనం రాగయుక్తంగా నేర్పించినప్పుడు అది రాగయుక్తంగాతో పాటు మంచి యాక్షన్తో కూడా నేర్పించండి, పేర్లు వచ్చేస్తాయి, వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి పాటల్లో ఎన్ని పాటలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు నేర్పించాల్సింది. హిందీ పాట కూడా ఒకటి ఉందండి. దాంట్లో మనం పగలు రాత్రి గురించి కూడా పిల్లలకు చెప్పాలనుకున్నాం. పగలు అంటే ఏంటి, రాత్రి అంటే రాత్రిపూట ఏమో నక్షత్రాలు కనపడతాయి, పగల్లోనేమో సూర్యుడు కనపడతాడు. ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనం చెప్పడం వలన ఈ నెలకు అవుట్కమ్ అనేది పగలు రాత్రి ఎలా వ్యత్యాసం తెలిసేటట్లు పిల్లవాడికి నేను ఎలా చేయాలి అనేది టీచర్ గారు బాగా ఆలోచన చేసి పిల్లవాడికి ఈ టాపిక్ ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. సో హిందీ పాట ఒకటి, రాత్ జబ్ హోతా హైతో చాంద్ ఆతా హై, రాత్ జబ్ హోతా హైతో తారే దిక్తే హై. సో ఈ పాటలన్నీ కూడా పిల్లలకు నేర్పించండి. హిందీ వాడకం లేని చోట కొద్దిగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. సో ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 లాంగ్వేజెస్ మన పిల్లలకు నేర్పిస్తున్నాం అనేది మనము చెప్పుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆటలు ఏమున్నాయి ఈ నెలలో చూద్దాం. సో రకరకాల ఆటలు మనం పిల్లలకు నేర్పిస్తూ ఉంటాము. ఆటలు చాలా పిల్లలకు అవసరమైంది. శారీరక అభివృద్ధితో పాటు పిల్లలకు మానసిక అభివృద్ధి, వాళ్ళల్లో ఉత్సాహము ఇలాంటివన్నీ కూడా పెరుగుతుంటాయని మనం చెప్పుకున్నాము. సో ఈ నెలలో ఆటలు ఏమున్నాయంటే బెలూన్ని కొట్టడము, ఊపిరి గింజల ఆట, దాని తర్వాత పరిగెత్తి పట్టుకో, తర్వాత ఫ్రీజ్ గేమ్. ఈ 4 ఉన్నాయమ్మా. ఈ 4 బెలూన్ని కొట్టడం ఆట ఏముంది, బెలూన్ని కొట్టడం కాదు, ఇందులో కూడా మనకు 3 విధానాలు ఇచ్చారు.
సో ఆ 3 విధానాలు ఏమి ఉన్నాయన్నది మీరు ఒక్కసారి చూడండి. సో టీచర్ గారు ముందుగా మనకి ఏమేమి వస్తువులు కావాలి చెప్పడానికి అన్నది ముందు ఆలోచన చేసుకొని ఆ వస్తువులు ఏంటో తెచ్చిపెట్టుకోవాలి. దారము, బెలూన్స్, అవి కొన్ని పిల్లలు ఎంతమంది ఉంటే అన్నీ తెచ్చుకొని వాడిని ఊది దారం కట్టి పెట్టుకోవాలి. సో మొదటి విధానంలో ఏమి ఇచ్చారంటే ఊది పిల్లలకి ఇచ్చేసి ఎగరవేయమని చెప్పాలి, ఎగరేస్తూ ఉండమని, ఇది ఒక విధానం. దాని తర్వాత రెండో విధానం ఏంటంటే పిల్లలకు ఇచ్చేసి వాటిని కింద పడకుండా చూడమంటారు. సో ఎవరైతే తొందరగా బెలూన్ కింద పడిపోతుందో వాళ్ళు అందులోంచి బయటికి రావాలి, బయటికి వచ్చి కూర్చోవాలి. అంటే ఒక సర్కిల్ గీసి సర్కిల్లో ఉంచి ఎగరేస్తూ ఉండమని చెప్పాలి. సో వాళ్ళు మళ్ళీ దాంట్లో నువ్వు లీడరు, మళ్ళీ ఫీల్ అవ్వకుండా నువ్వు లీడరు, నీ బెలూన్ కిందికి వచ్చేసి ఇప్పుడు నువ్వు లీడర్, నువ్వు బయటకు వచ్చేసి నువ్వు వాళ్ళందరినీ చూడు, అలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బయటకు వచ్చి. మూడవది ఏంటంటే కొన్ని 2 గీతలు గీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటట్టు ఒక కొంచెం దూరం ఉంచాలి, పక్కనే కాకుండా ఒక 6-7 మీటర్స్ దాకా పెట్టుకొని ఈ గీత నుంచి ఆ గీత వరకు ఆ బెలూన్ కింద పడకుండా వెళ్ళేటట్టు కొట్టుకుంటూ ముందుకెళ్ళడం, అట్లా అనమాట. సో పలు రకాలుగా అంటే ఫస్ట్ది వాళ్ళు మాస్టర్ చేసిన తర్వాత ఆ ఆటలు ఆడడంలో ప్రావీణ్యం పొందిన తర్వాత రెండో విధానానికి వెళ్ళాలి, రెండో విధానం అయిన తర్వాతనే మూడో విధానానికి వెళ్ళాలి. ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను. ఏంటంటే ఈ బెలూన్ ఆటలో 3 విధానాలు చెప్పారు కదా మేడం. ఇప్పుడు దాన్ని ఏజ్ వైజ్ కూడా మనం చూడొచ్చు. అంటే 3 to 4 years పిల్లలు చేయగలిగేటువంటి ఆట ఏ విధానం ఉంది, 4 to 5 years పిల్లలు చేయగలిగే విధానం ఏముంది అనేసి యాక్టివిటీస్ని ఫస్ట్ 3 to 4 years పిల్లల చేత చేయించడము, అంటే బలూన్తో ఆడడము, లేదంటే ఇలా కింద పడకుండా చూడడం. అదే 4 to 5 years పిల్లలకి వచ్చేసరికి ఆ కాంప్లెక్సిటీ ఏదైతే పెరిగిందో అది వాళ్ళ గీత మీద దాన్ని ఇలా తట్టుతూ తీసుకొని వెళ్ళడం ఉంది కదా, ఆ విధంగా గ్రూప్స్ లాగా చేయొచ్చు. ఒకసారి ఆట ఆడిన తర్వాత చిన్నపిల్లలు కూడా ఈ కాంప్లెక్సిటీ ఉన్నది ఎలా ఆడాలో అర్థమైనప్పుడు ఆ 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు కూడా వీళ్ళతో ట్రై చేసేలాగా అవకాశం కల్పించవచ్చు. దాని ద్వారా పియర్ లెర్నింగ్ జరుగుతుంది. అంటే తోటి పిల్లల్ని చూసి నేర్చుకోవడం జరుగుతుంది. 3 to 4 years, 4 to 5 years గ్రూప్ యాక్టివిటీ లాగా సెపరేట్ చేసేసి ఒక బలూన్ యాక్టివిటీ ఒకరికి ఇచ్చేసి ఇంకొక గ్రూప్ వాళ్ళకి ఇచ్చి తర్వాత మిక్స్డ్గా కూడా చేయించవచ్చు. ఇలా రకరకాలుగా ఆడించడం వల్ల పిల్లల్లో కూడా మనకి ఏమంటే మొనాటనస్గా ఉండకుండా వెరైటీగా ఆడించినట్లు కూడా ఉంటుంది చక్కగా. దాని తర్వాత రెండో ఆట వచ్చేసి ఊపిరి గింజల ఆట. ఊపిరి గింజల ఆట మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరంలో చూసుకుంటే మనకు రకరకాల గింజలు తీసుకోమని చెప్పారు. కొంచెం పెద్ద పెద్ద గింజలు తీసుకోవాలి. చిక్కుడు గింజలు కానీ లేకపోతే చింత గింజలు కానీ సీతాఫలం గింజలు కానీ తీసి ఒక చిన్న వృత్తం తీసుకొని ఆ వృత్తంలో అవి పెట్టాలి. పెట్టిన తర్వాత ఒకసారి ఉఫ్ అని ఊదాలి. ఊదిన తర్వాత ఏవైతే బయటకు వస్తాయో ఆ కుప్పలో నుంచి అవి లెక్కించడం. సో ఇక్కడ ఏమవుతుంది, తీసి ఒక్కొక్కటి లెక్కించడం కూడా జరుగుతుంది. సో ఇలా పిల్లలు ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరికి చేయించడం వల్ల ఆ లెక్కించడము అందరూ అన్నీ లెక్కించకపోవచ్చు. సో చిన్న పిల్లలు కొంత చేస్తే పెద్ద పిల్లలు ఎక్కువ చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఊదే ఇంటెన్సిటీని బట్టి కూడా ఎక్కువ బయటకు రావడం తక్కువ బయటకు రావడం అనేది కూడా ఉంటుంది. దాని తర్వాత పరిగెత్తి పట్టుకో. ఈ ఆట కూడా మనం పిల్లలకు ఆడించాలి. వివిధ వస్తువులు అక్కడికి పెట్టి పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకొని తీసుకురావడం ఈ ఆట. దాని తర్వాత ఫ్రీజ్ గేమ్. ఫ్రీజ్ అనగానే ఏంటి, ఒకటేసారి స్టాచ్యూ లాగా అయిపోవడం. సో ఈ ఆట కూడా మీకు రకరకాలుగా చక్కగా ఆడించవచ్చు. సో మనకి ఇచ్చిన దాంట్లో ఏదైనా మ్యూజిక్ వచ్చే వస్తువు ఒకటి తీసుకోమన్నాము. అది కంజీరా కావచ్చు, డప్లీ కావచ్చు, లేకపోతే మీరు కూడా ఏదైనా మ్యూజిక్ ఏదైనా ఫోన్లో కానీ అట్లా పెట్టవచ్చు. అది మోగిస్తున్నంతసేపు వాళ్ళు ఏదైనా నృత్యం చేస్తుండొచ్చు. అది ఆపినప్పుడు ఏ భంగిమలో అయితే ఉండిపోతారో అలా ఉండిపోవాలి. సో మీకు ఇష్టమా ఇలా ఆడితే చక్కగా ఉంటుందా? పిల్లలందరూ కూడా వివిధ భంగిమల్లో ఉండిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ స్టార్ట్ అనగానే పిల్లలు స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఈ ఆటలన్నీ కూడా మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఆగిపోవడము, మళ్ళీ టక్కున ఒకసారి ఆన్ చేస్తే ఉలిక్కి పడినట్టు వాళ్ళు చేయడము. సో ఇది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మనము లాస్ట్ టీసాట్లో కూడా అంటే డైరెక్ట్ గా పిల్లలతో యాక్టివిటీస్ చేసి ఉంది, చిన్న చిన్న జింగిల్స్ లాగా చేస్తున్నాం కదా కథకి సంబంధించి. అలాగే మనం పాటలు కానీ ఆటలు కానీ ఆడించే ముందు సో మన పిల్లలు హోయ్ హోయ్ అని అంటాం. సో దాంతో పాటు కొంతమంది అంగన్వాడీ సెంటర్లో టీచర్ కొత్తగా ట్రై చేయడం నేను చూశాను. అది మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఐ మీన్ కంజీరా అందరి దగ్గర లేకపోయినా క్లాప్స్ చేస్తూ పిల్లల్ని చూస్తూ కూడా నిలబడి సర్కిల్లో చేయొచ్చు ఇది. సో ఉదాహరణకి నేను పిల్లలం అంటే జస్ట్ నాతో పాటు రిపీట్ చేయండి. అఫ్ కోర్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా ట్రై చేయండి మాతో పాటు. ఓకే, పిల్లలం 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 పిల్లలం
పిల్లలం పిల్లలం పిల్లలం పిల్లలం అంగన్వాడి పిల్లలం అంగన్వాడి పిల్లలం అంగన్వాడి పిల్లలం అంగన్వాడి పిల్లలం ఆటలు ఆడుతాం ఆటలు ఆడుతాం ఆటలు ఆడుతాం ఆటలు ఆడుతాం పాటలు పాడుతాం పాటలు పాడుతాం పాటలు పాడుతాం పాటలు పాడుతాం పిల్లలం 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 అంగన్వాడి పిల్లలం అంగన్వాడి పిల్లలం. సో ఇట్లా మనం చిన్న ఇలాంటి మనం ట్రై చేసి కూడా పిల్లలందరినీ సర్కిల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళతో మనం ఆటలు కానీ పాటలు కానీ ఇలాంటివి కూడా మనం ట్రై అవుట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ కథలకు సంబంధించి మనం లాస్ట్ టైం చేసాం కదా, ఐ మీన్ కథ విందామా మనం కథ విందామా, ఇది నేను చాలా చోట చూశాను. చాలా మంది టీచర్లు కూడా ఆ పిల్లలతో కథ చెప్పే ముందు ఇలా కథ విందామా అని పాట పాడుతూ అందరు ఇన్వాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆటలు పాటలు ఇవి చేసేటప్పుడు కూడా మీరు ఇలా ఎంగేజ్ చేసుకోవచ్చు. గుడ్ సాయి, ఇది ఒక మంచి ఏమంటారు అటెన్షన్ సీకర్ లాగా ఉందన్నమాట. ఎక్కడున్నా కానీ ఈ పాట పాడగానే టీచర్ గారు మమ్మల్ని రమ్మంటున్నారా, అందరూ పిల్లలు ఒక చోటికి వచ్చేస్తారు. సో ఇది మీరు ట్రై అవుట్ చేయండి. మీకు కూడా ఇంకా మంచి మంచి అలా ఐడియాస్ వచ్చినప్పుడు మాకు షేర్ చేయండి. సో ఇవ్వండి, ఈ నెలలో ఆటలు ఉన్నాయి మనకి. దాని తర్వాత పూర్వగణిత భావనలో ఏమున్నాయి చూద్దాము. పూర్వగణిత భావనలో మనకు పునశ్చరణ ఉంది. దాని తర్వాత జతపరచడము, వేరుపరచడము, సరళీక్రమము, దాని తర్వాత వరుస క్రమము, 9 నుంచి 10 లెక్కించి మొత్తం ఎన్ని అని చెప్పడము, అంకెలను గుర్తించడము, ఇవన్నీ కూడా మనకు పుస్తకంలో ఇచ్చిన విధంగా చక్కగా పిల్లల చేత చేయించండి. దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టమని మనం చెప్పుకున్నాం ఇందాకే. సో న్యూమరసీ గణితము పిల్లవాడికి భయపడకుండా కనపడాలి అంటే అంత శ్రమ అంతా మీరు ఇప్పుడు పెట్టాల్సిందే. మీరు ఈ ఫౌండేషన్ ఎంత బాగా చేస్తే పూర్వగణితం పిల్లవాడికి ఎంత బాగా అర్థమవుతే నెక్స్ట్ స్టేజెస్లో వాడికి అది ఈజీగా అవుతుందన్నమాట. సో ఆ ఫౌండేషన్ అది మీరు పదిలంగా గట్టిగా పటిష్టంగా వేస్తే రేపు వారికి ముందు క్లాసెస్లో గణితం అనేది బూచిలాగా కనపడకుండా ఈజీగా అవుతుందన్నమాట. సో మీరు ఎలాంటి విధానాలు పాటిస్తారు, ఊరికే మొక్కుబడిగా చేయిస్తారా, పిల్లవాడికి అది రీఇన్ఫోర్స్మెంట్ అయ్యేటట్టు మళ్ళీ చేయించడం వలన నాకు కూడా చిన్నప్పుడు చాలా మ్యాథ్స్ అంటే చాలా భయం అనమాట, చాలా భయం, అది ఎందుకో తెలియదు. సో ఇవన్నీ భయాలు రాకుండా ఉండాలంటే టీచర్ గారిది బాధ్యత. మీ అంగన్వాడీ టీచర్స్ ఈ టాపిక్ ఎంత బాగా డీల్ చేస్తే రేపు పిల్లవాడు ఆ బూచి బారిన పడకుండా ఉంటాడు. నెక్స్ట్, సో దీంట్లో పూర్వగణిత భావనలో మనకి ఇక్కడ ఏమున్నాయంటే ఎక్కువ తక్కువ మరీ తక్కువ. సో మనం ఫస్ట్ చెప్పడం 2 చెప్పుకున్నాం. దాని తర్వాత ఇక్కడ 3వది కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లవాడికి 3వ కుప్ప కూడా ఇది మరీ తక్కువ ఉంది, ఎక్కువ తక్కువ మరీ ఇంకా తక్కువ. సో ఈ కాన్సెప్ట్ కూడా పిల్లవాడికి ఎలా నేర్పించాలనేది 1కి 2 సార్లు చదవండి. మీరు 3-4 సార్లు చదివి మనం అందరం కూడా ముందు చెప్పాలి అంటే ప్రిపరేషన్ అవసరం. మీరు ముందు రోజే ప్రిపేర్ అవ్వండి. ఒకసారి నేను ఎలా చెప్పాలి, ఏమేమి నాకు కావాలి రేపటి కోసం అనేది ముందే సరే చేసుకొని అవన్నీ రేపు నెక్స్ట్ డే క్లాస్కి మనము రెడీగా ఉండాలి. ఇవన్నీ చిన్న టిప్స్ మీరు పాటించినప్పుడే మీరు కూడా సక్సెస్ఫుల్ టీచర్ అవుతారు. మీరు ఇప్పుడు అందరూ కూడా అంగన్వాడీ వర్కర్స్ నుంచి టీచర్స్గా మారారు అంటే మీరు అంత ప్రొఫెషనలిజం కూడా మీరు చూపించాలి. సో ఆ టిప్స్ అన్ని మీరు ముందు పెట్టుకోవాలి అంటే మీరు ఫస్ట్ ఇవన్నీ ప్రిపరేషన్ బాగా పెట్టుకోవాలి. సో ముందు రేపు నాకు ఈ యాక్టివిటీ ఉంది, దానికి నాకు ఏమేం కావాలి, నేను ఎట్లా చేయాలనేది మీరు వర్కౌట్ చేసుకోవాలి. పుస్తకం వెళ్ళిన తర్వాత పొద్దుటెళ్ళి నేను ఇలా పుస్తకం చూస్తూ అప్పటికప్పుడు తీసుకొని చూడటం కాదు, ముందు రోజే మనం ఇక్కడి నుంచి మెసేజెస్ కూడా పంపిస్తున్నాం. సో మెసేజెస్ పంపించినప్పుడు ఏమేమి ఉన్నాయి, దానికి నాకు ఏం కావాలి, అలా మీరు లింక్ చేస్తూ మీ డే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ పరిజ్ఞానంలో ఏముంది. శాస్త్రీయ పరిజ్ఞానంలో బెలూన్ ఎలా ఎగురుతుంది, సో దీనికి డీటెయిల్గా యాక్టివిటీ ఇచ్చింది, మొత్తం చదవండి. చదివేసి దాని ప్రకారం పిల్లలకు ఇందులో ఉన్న అంశాలు ఏంటి దాన్ని వివరిస్తూ ఈ యాక్టివిటీని చేయించండి. అయితే ఈ బెలూన్ యాక్టివిటీస్ చేయించేటప్పుడు పిల్లలకు జాగ్రత్తగా చూడండి. పిల్లలు నోట్లో పెట్టుకోవడము అన్నప్పుడు కొంచెం ఇలాంటివి మీరు పిల్లల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంటూ లోపలికి పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఆయమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ శాస్త్రీయ పరిజ్ఞానం తర్వాత కథలు ఉన్నాయండి. 2 కథలు, మ్యాజిక్ కొండ, చందమామ టోపీ. సో మ్యాజిక్ కథ మీకు ఇంతకుముందు తెలిసిందే. సో ఇది అందరికీ తెలుసును. మనకు
మన వెబ్ పోర్టల్లో కూడా వీడియోస్ అవి చేస్తున్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ తర్వాత చందమామ టోపీ. ఈ చందమామ టోపీ అనేది కొత్త కథ అండి. సో ఇందులో ఏంటి కథ అనేది నేను చిన్నగా జిస్లో చెప్తాను. చింటూ అనే బాబు సంతకి వెళ్తారు. వాళ్ళ ఫాదరు, మదరు, వాళ్ళ తమ్ముడు, చెల్లి అందరూ కలిసి అందరూ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారేమో అతనికి మంచిగా ఒక నీలి రంగు టోపీ కొనిపిస్తుంది. నేను చెప్తున్నది వినండి. చింటూ బాబుకు వాళ్ళ అమ్మగారు నీలి రంగు టోపీ కొనిపిస్తుంది అనమాట. దాని తర్వాత వాళ్ళ చెల్లికేమో మిఠాయి కొనిస్తారు, వాళ్ళ తమ్ముడికి కూడా ఒకటి ఏదో కొనిపించేస్తారు. సో వెళ్ళిపోతారు. నీలి రంగు టోపీ చింటూకి బాగా నచ్చుతుంది, చక్కగా పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. అయితే గాలి బాగా వచ్చేస్తుంది అనమాట. గాలి బాగా వచ్చినప్పుడు ఆ టోపీ ఎగిరిపోతుంది. ఎగిరిపోయి అది కాస్త వెళ్ళి ఒక రావి చెట్టు మీదకి తగులుకుంటుంది, అంటుకుంటుంది అన్నమాట. అయితే ఇంకా ఈ అబ్బాయి ఎవరికైనా మనకు పేరెంట్స్ ఏదైనా కొనిచ్చినప్పుడు సంతోషంతో మనకు కావాలంటేనే కొనిపిస్తారు. కొనిపించింది అది పోయేసరికి బాగా దిగాలుగా ఉంటాడనమాట. దిగాలుగా ఆ రోజు రాత్రి భోజనం కూడా చేయడు. అయ్యో నాది పోయింది, టోపీ పోయింది అనేసి. ఆ రోజు ఏమవుతుంది, రాత్రి మనం ఇప్పుడు పగలు రాత్రి చెప్పాలనుకున్నాం కదా పిల్లడికి, పొద్దుట ఎక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. రాత్రి అయిన తర్వాత ఎవరు వచ్చారు, చందమామ వచ్చాడు. చందమామని చూస్తూ పడుకున్నప్పుడు అదేమో సంతోషంగా ఉన్నట్టు చందమామ దానిపైన ఏదో టోపీ పెట్టుకున్నట్టు ఎర్రని టోపీ అట్లా అనిపిస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ డే పొద్దుట అవుతుంది, మళ్ళీ రాత్రి అయిపోయింది, పొద్దుట అయింది, పగలు వచ్చేసింది. ఇట్లాంటివి మీరు మళ్ళీ పదాలు వాడాలన్నమాట పిల్లలకు. ఈ వొకాబులరీ అంతా కూడా పిల్లలు నేర్చుకోవాలన్నమాట. సో మీరు ఇలాంటి రాత్రి అయిపోయినప్పుడు చందమామ వచ్చాడు, పొద్దునైంది, పగలు అయిపోయింది, పగలప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు ఎర్రగా ఉన్నాడు. దాని తర్వాత ఆ రోజు అయ్యో మరి ఈ బాబు దిగాలుగా ఉన్నాడు కదా అని వాళ్ళ అమ్మగారు మళ్ళీ ఒక టోపీ ఇచ్చారు, ఎర్రని టోపీ ఇచ్చారనమాట. సో దాని తర్వాత సూర్యుడు కూడా చూసి ఈ అబ్బాయి ఏమన్నాడంటే సూర్యుని అడుగుతాడనమాట, నీకు కూడా టోపీ కావాలా, నీకు నచ్చిందా, ఇది బాగా నచ్చిందా అట్లా అడుగుతాడనమాట. సో ఇది కథ. సో ఈ కథ చెప్పినప్పుడు ఇందులో పిల్లలకు మనము కథ కంటే దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగి పిల్లల్లో ఆ థింకింగ్ కెపాసిటీ పెంచేటట్టు మనం ఆలోచన రేకించేటట్టు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాము. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ కానీ లేకపోతే నెక్స్ట్ ఏమవుతుంది దాన్ని పిల్లలు ఆలోచించారు. ఇప్పుడు సపోజ్ నేను ఇంటికి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్తావు, మీ మమ్మీ లేదంటే ఏం చేస్తావంటే ఏం చెప్తాడు, పక్కనే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా అంటాడు. అట్లా పిల్లల్లో వాళ్ళ ఆలోచనలు రేకెందించేటట్టు ఆ ఆన్సర్లు వచ్చేటట్లు చేయాల్సిన బాధ్యత మనది. సో ఈ కథ చెప్పిన తర్వాత క్రింది ప్రశ్నలను పిల్లల్ని అడగాలి. నేను ఇందాక మీకు కథ చెప్పాను కదా, మరి నేను ఆ కథలో ఇప్పుడు మీరు కూడా ఆన్సర్స్ చెప్పాలి. తర్వాత ఇక్కడ మేడం వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. సో ఈ కథలో ఎవరెవరు ఉన్నారు, అసలు నేను కొన్ని క్యారెక్టర్స్ చెప్పాను కదా, ఎవరెవరు ఉన్నారు ఈ కథలో? చింటూ, వావ్ ఒకటి, వాళ్ళ తమ్ముడు, అమ్మ, వాళ్ళ చెల్లెలు, అమ్మమ్మ కూడా ఉందా కరుణ? అమ్మ ఉంటే అమ్మమ్మ ఇంట్లో ఉంటది కదా. ఇక సంతకి వెళ్ళిందా? ఓకే, సంతకి వెళ్ళిందా? మీరు అందరు పుస్తకాలు చదవండి. ఓకే టీచర్. రైట్. దాని తర్వాత చింటూకు టోపీ ఎవరు కొనిచ్చారు? వాళ్ళమ్మనా? విన్నారా? మంచిగా విన్నారా? ఎవరు కొనిచ్చారు? వాళ్ళ అమ్మగారు కొనిచ్చారని చెప్పారు కదా టీచర్. ఏ రంగు? నీలి రంగు. వెరీ గుడ్. సో చింటూ ఎందుకని భోజనం చేయలేదు? చింటూ భోజనం చేయలేదు? ఆకలి అవ్వలేదనా? ఎందుకని అంటే చెప్పాలి మీరే. ఇందాక చెప్పుకున్నాం కదా, అది నీలిరంగు టోపీ కాస్త గాలికి వీచి వెళ్ళి రావి చెట్టు మీద తట్టుకుంది అక్కడ. సో దానికోసం. దాని తర్వాత చింటూ వాళ్ళ అమ్మ రెండవసారి టోపీ కొనిచ్చింది కదా, ఏ రంగు టోపీ కొనిచ్చింది? ఎర్రది. వెరీ గుడ్. దాని తర్వాత గట్టిగా గాలి వీస్తే ఏమవుతుంది? వర్షం వస్తుంది టీచర్. అవునా? ఓకే, అది కూడా ఒక కరెక్టే. ఇంకా పూలు రాలుతాయి, ఆకులు రాలుతాయి. అప్పుడప్పుడు ఏమైనా ఆరేస్తాం కదా, అవి కూడా ఎగిరిపోతాయి కదా, ఎగిరిపోతాయి. సో ఇట్లా పిల్లలు డిఫరెంట్గా ఏమవుతాయి అని చెప్పినప్పుడు మనం ఇట్లా క్వశ్చన్స్ వేసినప్పుడు పిల్లలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏమవుతుంది, ఇట్లా వస్తే ఏమవుతుంది అన్నది వాళ్ళలో కలిగించడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చాము. తర్వాత సూర్యుడు అసలు టోపీ పెట్టుకుంటాడా? ఇది కూడా క్వశ్చన్స్ అడగచ్చు. చందమామ టోపీ పెట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? మనం కథలో చెప్పుకున్నాం కదా, అట్లాంటివన్నీ కూడా నిజమా?
ఎందుకు ఇట్లా అడిగితే పిల్లలు కూడా వాళ్ళ ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. దాని ద్వారా మనము పిల్లల్లో కొంచెం ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి మూలమవుతాం అనమాట. లేకపోతే వాళ్ళకు మెదడు ఎదగడానికి మనము సరియైన వనరులు కల్పించలేకపోతే అక్కడ స్టాగ్నేషన్ కంపల్సరీ. సో అందుకోసం వాళ్ళకి సరైన వనరులు అంటే మనం ఇలాంటి అవకాశాలు కలిగించినప్పుడు వాళ్ళలో మెదడు పదనం అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏవైతే అడుగుతున్నారో మీకు వాటికి చాలామంది ఇంకా దీనికి ఆన్సర్స్ చేయట్లేదు. ట్రై చేయండి. అడిగిన క్వశ్చన్స్కి సింపుల్ ఆన్సర్స్ ఇక్కడ ఏదైతే చార్ట్ ఉందో యూట్యూబ్లో, సో కింద మీ ఆన్సర్స్ ఇక్కడ టైప్ చేయండి. ఉదాహరణకి ఈ కథలో అందులో లేని క్వశ్చన్ లేదు, కథలోనే ఉంది, నేను అడుగుతున్నాను చెప్పండి, టైప్ చేయండి కింద. ఉదాహరణకి మనకి చింటూ వాళ్ళ చెల్లెలకి ఏం కొనిచ్చారు, చింటూ వాళ్ళ తమ్ముడికి ఏం కొనిచ్చారు, మిఠాయి ఎక్కడ దొరుకుతుంది, రంగురంగుల కళ్ళ అద్దాలు ఎక్కడ దొరుకుతాయి. సో మీరు ఇలా క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ ఉంటే ఇలా ఇంటరాక్టివ్గా మన సెషన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇలా మేడం వాళ్ళు అడిగే క్వశ్చన్ అయినా నెక్స్ట్ మనం ఇంకా చేసుకోబోతున్నాం, ఈసీడే గురించి మాట్లాడుకుంటాం, యాక్టివిటీస్ గురించి కూడా చెప్పుకుంటాము. చిన్న చిన్న క్వశ్చన్స్కి ఇలా ఆన్సర్స్ చేయడానికి కూడా మీరు ట్రై చేయండి. అఫ్కోర్స్ మీరు సెంటర్ పేరు ప్రాజెక్ట్ పేరు రాస్తున్నారు, దాంతోపాటు ఇలా క్వశ్చన్కి ఆన్సర్ కూడా చేయండి. ఇప్పుడు చక్కటి క్వశ్చన్స్ వేశారు అవన్నీ కదా. అయితే ఇక్కడ మనం రాబోతుంది ఫిబ్రవరి, ఇప్పుడుంది ఫిబ్రవరి మంత్, రాబోయేది మార్చి, తర్వాత ఏప్రిల్. మొదట్లో అంటే మనకి అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో కథ మీద ఫోకస్డ్గా చెబుతూ ప్రశ్నలు అడిగితే సమాధానాలు రాబట్టడం ఎంత ముఖ్యమో, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ సంవత్సరం అయిపోతున్న తరుణంలో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ పైన. అంటే పిల్లల యొక్క ఇంతకుముందు మేడం చెప్పినట్టు హయ్యర్ ఆర్డర్ థింకింగ్, లేదనంటే వారి యొక్క సృజనాత్మకత, వారి యొక్క ఊహ ఎంతవరకు పరిధి పెరుగుతుంది అని గమనించడం అన్నమాట. కథ ఎంత ముఖ్యమో ఈ ప్రశ్నలకి మీరు సమయం కేటాయించి పిల్లల నుంచి ఆన్సర్ వచ్చే వరకు వెయిట్ చేయడం కూడా చాలా ముఖ్యం. సో ఇయర్ ఎండింగ్ అవుతున్నప్పుడు ఇటువంటి అభివృద్ధులు పిల్లల్లో కలగజేసేటువంటి బాధ్యత మనది. ఇయర్ ఎండింగ్లో మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది స్కూల్ రెడీనెస్, దాంట్లో లిటరసీ, న్యూమరసీ, థింకింగ్ ఆర్డర్ స్కిల్స్. సో మీరు ఈ విధంగా ఫోకస్డ్గా ఉంటూ ఇంతకుముందు మేడం గారు ప్రతిదీ చక్కగా వివరించారు. ఒక్కొక్కటి ఆట ఏంటి, కథ ఏంటి, పాట ఏంటి. ముఖ్యంగా న్యూమరసీకి సంబంధించాక మనము చైల్డ్ అసెస్మెంట్ కార్డు చూసినప్పుడు దాంట్లో పిల్లలు ఇంతకుముందు మేడం ఏం చెప్పారు, 3 అంశాల్లో పెద్దది, కొంచెం పెద్దది, మరింత పెద్దది అన్నారు. సో ఆ విధంగా పొడవు, మరింత పొడవు, ఇంకా పొడవు, లేదా పొట్టి, కాస్త పొడవు, మరింత పొడవు, ఇవన్నీ కూడా మనకి అసెస్మెంట్ కార్డులో చూసి పిల్లల్ని అసెస్ చేయాల్సి ఉంటుంది. సో కాన్సెప్ట్ని సంవత్సరం చివరికి వచ్చినప్పుడు కేవలం కాన్సెప్ట్ టీచింగ్ లాగా కాకుండా ఆ పిల్లలు అది అటైన్ అవుతున్నారా అనేది కూడా గ్రహిస్తూ, ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ, ముఖ్యంగా ఈ 4 to 5 years పిల్లల్ని బడికి సంసిద్ధులను చేయాలి. ఇంతకుముందు మేడం చెప్పారు కదా బడి అనే టాపిక్ ఎంత ముఖ్యమో, దాంట్లో ఈ న్యూమరసీ, లిటరసీ అనేది. ఎందుకంటే పాటలు, కథలు అనేది విజయ మేడం గారు కానీ సాయి గారు కానీ ఏకీభవిస్తారు. మన అంగన్వాడీ టీచర్లు ఖచ్చితంగా పాటలు, కథలు అనేది ఎక్కడ వెళ్ళినా కూడా దాదాపుగా చెప్తారు. పిల్లలు మంచి రోల్ ప్లేస్ కూడా చేస్తున్న వాళ్ళు చాలామంది, చాలా కేంద్రాల్లో, చాలా జిల్లాల్లో కూడా చూస్తున్నాము. అంటే ఎక్కువ ఫోకస్ అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఆటల పైన ఉంటుంది. మరింత ఫోకస్ పెరగాల్సింది ఇప్పుడంతా కూడా లిటరసీ, న్యూమరసీ, పూర్వగణితం, పూర్వపఠనం, పూర్వలిఖితం, ఆలోచించడం, ఆకారాలు, వీటి మీద కొంచెం ఫోకస్డ్గా ఈ టాపిక్స్ ఎక్కడెక్కడైతే వచ్చాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించండి. అలాగే ఎక్కడైతే రివిజన్ అని ఇచ్చారు, పునశ్చరణ అని ఇచ్చారు, ఒక్కసారి గత టాపిక్స్లోంచి పిల్లలు మీ కేంద్రంలో ఏ టాపిక్స్లో అంత బాగా లేరు అని అనిపించిందో దాన్ని గుర్తించి దాని మీద మీరు వర్క్ చేయడమే పునశ్చరణ. ఓకే. సో ఈ కథ చెప్పేటప్పుడు కూడా మనకు పద్ధతులు ఇచ్చాం కదా, పద్ధతులు ఏమేమి ఉన్నాయి చూసుకోండి ఒకసారి, చూసి ఆ పద్ధతులు అన్నిటి ద్వారా చెప్పాలి. ఎందుకంటే ఒక్కో దానికి ఒక్కొక్క లెర్నింగ్ అవుట్కమ్ ఉంటుంది, రోల్ ప్లే ఉంటుంది, నాటకీకరణ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అవుట్కమ్ ఆలోచించే మనం ఇన్ని విధానాలు డైలీ టైం టేబుల్లో ఇచ్చున్నాము. ఏ రోజు ఏది చేయాలని కూడా ఇచ్చాము. ఆ వెసులుబాటు మీరు ఫ్లెక్సిబిలిటీ తీసుకోవచ్చు. బట్ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అన్ని విధానాల ద్వారా చెప్పమని చెప్తున్నాం. మౌఖికంగా ఊరికే ఓరల్గా చెప్పింది వేరు, పపెట్స్ ద్వారా చెప్పచ్చు, లేకపోతే నాటకీకరణ చేసి చెప్పచ్చు. సో
ఇలాంటివన్నీ కూడా మీరు అవలంబించినప్పుడే పిల్లల్లో సంపూర్ణమైన హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకురావాలంటే అన్నీ చేయాల్సిందే. సో ఈ ప్రత్యేకమైన ఉద్దేశంతో మనం ఇట్లాంటి పద్ధతులన్నీ పెట్టామన్నది మీరు గుర్తించండి. నెక్స్ట్ దాని తర్వాత సృజనాత్మకత అంశంలో ఏమేమి ఇచ్చామో చూద్దాం. సో దీంట్లో మనకు మట్టితో బొమ్మలు చేయటము, దాని తర్వాత రంగులు వేయటము, రంగులు చిలకరించడము, క్రాఫ్ట్ వర్క్స్ ఉండలు చేయటము, తర్వాత హోలీ పండుగ చేసుకోవడం. సో ఈ నెలలో మార్చి నెలలో తర్వాత నాణాలతో ముద్రణ ఒకటి. హోలీ పండుగ మార్చిలో ఉంది కాబట్టి సో హోలీ పండుగ గురించి కూడా మీరు కొంచెం చెప్పవచ్చు పిల్లలకు. సో వివిధ ప్రాంతాల్లో లేకపోతే మన దేశం మొత్తంలో వివిధ రాష్ట్రాలు వివిధ రకాలుగా చేసుకుంటారు. అందరూ రంగులతోనే చేసుకుంటారు. మన దగ్గర ఎలా చేసుకుంటారో దాన్ని మనం అక్కడ సెంటర్లో చేసుకోవడం సబబా అన్నది మీరు చూడండి. అయితే ఈ రంగులు పిల్లలకు మీరు ఏం చెప్పండి అంటే హానికరమైన రంగులు ఉంటాయన్నది మీరు చెప్పండి. రంగులు చర్మానికి ప్రమాదం కూడా చేయవచ్చు. సో రంగులు వాడకము హానికరమైన రంగులు కూడా ఉంటాయి. సో రంగుల వలన ఒక్కోసారి మన స్కిన్కి పాడయ్యే అంశము కూడా ఉంటుంది అన్నది మీరు పిల్లలకు చెప్పండి. సో ఈ హోలీ పండుగ ఎలా చేసుకుంటారో మనం ఒకసారి మన ఫ్రెండ్స్లో కూడా అడుగుదాము. సో కర్ణ మేడం మీరు ఏమంటారు? హోలీ పండుగ అనేది మనం కేంద్రంలో చేసుకోవాలి అనేది మనకి ఎట్లాగా ఇచ్చారు కరికులంలో. సో దాన్ని పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా నేర్చుకుంటారో తిరిగి వాళ్ళు ఇంట్లో కూడా అలాగే చేసుకుందాము అని తల్లిదండ్రులతో అడిగే విధంగా నేర్పించగలగాలి. ముఖ్యంగా ఈ హోలీ పండుగ చేసుకోవాలి అన్నప్పుడు రోజల్లా కాకుండా ఇంటికి వెళ్ళడానికి ముందు, అంటే పిల్లలు పడుకొని లేచిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో ఆ టైంలో చేసుకోవాలి. దీనికి కాను టీచరు ముందుగా కొంచెం ప్రిపరేటరీ వర్క్ చేసుకోవాలి. అంటే 2 ప్లేట్స్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో రంగులు పెట్టుకోవాలి. ఉదాహరణ మన మేడం గారు ఏమన్నారు, కెమికల్స్ అయితే పిల్లలకి ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. అది చాలా నిజం కూడా. కళ్ళల్లో పడితే కళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇలా కాకుండా చెవుల్లోకి వెళ్లకుండా ఎలా ఆడుకోవాలి అనేది ముందుగా టీచర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రెండవది ఏంటి అనంటే పొడి రంగులతో మాత్రమే హోలీ ఆడుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నీళ్ళల్లో కలిపేసి బాగా పిచికారీతో ఆడడం అదంతా కూడా అంగన్వాడీ కేంద్రాల్లో చేయకూడదు. ఇదన్నీ ఎందుకు చెప్తున్నామంటే పిల్లలకి ఆ పండుగ పట్ల అవగాహన కల్పించడము, అది ఎలా ఉంటుందో ఇంట్రడ్యూస్ చేయడం వరకే మన బాధ్యత. కాబట్టి పిల్లలకి నీళ్లతో ఆటలాడడం కాకుండా పొడి రంగులతో ఆడేలాగా ప్రోత్సహించాలి. ఆ విధంగానే పిల్లల చేత ఆడించాలి. అది కూడా ఇంటికి వెళ్లే ముందు రోజుగా పిల్లలకి కొత్త బట్టలు కానీ చాలా మంచి బట్టలు కానీ వేయకండి అనేది ఒక సూచన ఇచ్చి పంపించమనండి. ఎందుకంటే రంగులు పడ్డాక తర్వాత పాడైతే ఇబ్బంది కదా, అది ఒకటి. అండ్ రంగులకి సంబంధించింది చెప్పాల్సి వచ్చినప్పుడు ముందుగా మీరంతా కూడా పసుపు, కుంకుమ, బియ్యపిండి, శనగపిండి ఇలాంటి కొంచెం రంగుల్లా తీసుకుంటే అవి కూడా రంగులే కదా. సో అది కూడా చేయమని చెప్పండి. అది ప్రిపేర్డ్గా పెట్టుకోండి. దానితోటి హోలీ ఆడేలాగా చేయండి. లేదా బంతి పూలు ఉంటాయి, చామంతి పూలు, అవన్నీ వాడిపోయి గులాబీ పూలు ఉంటాయి, అవన్నిటిని కూడా ఏం చేయండి, ఒకసారి మిక్సీ పట్టేసా చాలా పల్చటి బట్టలో పొడి చేసేస్తే మీకు కలర్స్ వస్తాయి కదా. ఆరెంజ్ కలర్ బంతి పువ్వు కానీ అట్లాంటి రెడ్ కలర్ గులాబీ పువ్వు, పింక్ కలర్, అవన్నీ కూడా కొంచెం మీరు ఎఫర్ట్ పెడితే మీకు తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. మీ పిల్లల చేతనే ఎండ పెట్టించండి. అంటే మీరు పెట్టినప్పుడు పిల్లలు చూస్తారు కదా, దాన్నే మనం రంగు పొడిగా మార్చాము అనేసి పిల్లలకి వివరిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇంటికి వెళ్ళి మేము ఇలాంటి పొడులతోటి రంగుల ఆట ఆడాము, హోలీ ఆడాము అనేది కూడా చెప్పడానికి అవుతుంది. సో పర్యావరణ హితంగా, పిల్లల ఆరోగ్యహితంగా మనం ఈ హోలీ వేడుకని అంగన్వాడీ కేంద్రాల్లో చేసుకోవాలి. దానికి కానీ ముఖ్యంగా ఈ కలర్స్ని, న్యాచురల్ కలర్స్ ఏది లేదు అన్నప్పుడు కేవలం పసుపు, కుంకుమ, శనగపిండి, బియ్యపిండి లాంటి వాటిని తీసుకొని ఏదైనా రెండింటిని మిక్స్ చేస్తే కొత్త రంగు వచ్చేలాంటిది ఉంటే అలాంటివి చేసుకుంటూ మనం ఈ హోలీ పండుగని ఆడేలాగా ప్రోత్సహించవచ్చు. మరొకటి, పిల్లలకి తలవరికి మాత్రమే రంగులు పూసేలాగా లేదా చేతులు మటుకే, ఆ తర్వాత శరీరానికి రంగులు పూయకుండా మీరు పిల్లల చేత హోలీని నిర్వహించుకోండి. జుట్టుకు రాయడము, మళ్ళీ అవి ఆ రంగులు అంటుకొని అట్లా పిల్లల్ని ఇంటికి పంపించినా బాగుండదు. సాయి మీరేమైనా ఆడండి. సో ఇప్పుడు మనం అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి అన్ని కల్చర్స్ వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చేస్తాం కాబట్టి ఇలా న్యాచురల్ కలర్స్ యూస్ చేస్తూ హోలీ అన్నది జరుపుకోవడము,
దాంతో పాటు మీరు హోలీ జరుపుకున్న తర్వాత పిల్లలందరితో కలిసి సో మంచిగా ఒక ఫోటో తీసుకోవడము, అది మనం సెంటర్లో డిస్ప్లే చేసుకోవడము. సో ఈ విధంగా చేయడం వల్ల పిల్లలందరికీ కూడా అదొక మెమరబుల్ ఈవెంట్ లాగా గుర్తుండిపోతుంది అనమాట. సో ఇలా మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తూ పిల్లలతో మనం హోలీ అన్నది సెలబ్రేట్ చేసుకుందాం. ఇది సో ఈ నెలలో ఉన్న హోలీ పండుగను మీరు సేఫ్ హోలీగా చక్కగా చేసుకుంటారనేసి టైం వృధా కానివ్వకుండా, ఇందాక మేడం చెప్పినట్లు ఇంటికి వెళ్ళేటప్పుడే మన ఆ రోజు కరికులం ఏది కూడా మిస్ అవ్వకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు హోలీ పండుగ చేస్తున్నామంటే ఆ రోజు టైం టేబుల్కి అంతా సున్నా పెట్టడం అన్నది కాదు. ఆ రోజు అది చెప్పుకోవాల్సిన ఎంత సమయం చేయాలో అంతే పెట్టుకోండి. మిగతా దానికి కూడా మీరు న్యాయం చేకూర్చాలి. ఆ రోజు టాపిక్స్ అన్ని పెండింగ్ పెట్టకూడదు. సో ఇది మీరు అలవర్చుకోవాలి. మీరు టైం టేబుల్ని ఇప్పుడు మీరు రోజు రోజుకి ప్రొఫెషనలిజం అని ఇందాక చెప్పాను కదా, అది పెంచుకోవాలి అంటే మీరు టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఈరోజు ఇది ఉంది కదా టాపిక్, 5 టాపిక్స్ ఇచ్చారు. సహజమైన అంటే ఆదరబాదరగా అన్నీ కవర్ చేసేయాలన్నది కాదు, ఎన్ని జస్టిఫైడ్గా చేయగలనో అన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి సృజనాత్మక మరియు సాంస్కృతిక అంశాలలో మనకు స్వేచ్ఛ డ్రాయింగ్ ఉంది. పిల్లలకు స్వేచ్ఛ డ్రాయింగ్ కోసం మనం ఏం చెప్తాము, రన్నింగ్ బ్లాక్ బోర్డ్ అయితే ఇచ్చున్నాము, దాని మీద చేయడము. మనము వివిధ ఆకృతులు కూడా వేయొచ్చు పిల్లలు మనం ఇచ్చినాక, చాక్ పీస్లు, శుద్ధ ముక్కలు అట్లాంటివి ఇచ్చి కూడా చేయించమని చెప్తున్నాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి భాషా పరిచయంలో తెలుగు అక్షరాలు కొన్ని నేర్పిస్తున్నాము, మరి ఇంగ్లీష్ అక్షరాలు కూడా కొన్ని నేర్పిస్తున్నాము. సో ఇందులో కొంత తెలుగు అక్షరాల్లో ఏమేమి అక్షరాలు ఉన్నాయన్నది చూద్దాము. ఏ, నా, ష ఇవేమో 3 అక్షరాలు కూడా తెలుగు అక్షరాలు. ఏ, నా, ష. సో వీటికి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, వివిధ మెథడ్స్ ద్వారా పిల్లలకు నేర్పిస్తాము. సో అవి ఏంటి అన్నది ఒకసారి చూసుకోవాలి. చూసుకొని మనకు ప్రతి నెల అక్షరాలు నేర్పిస్తున్నాము, మెథడ్స్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఫోకస్ అంతా కూడా కొత్త అక్షరం మీద నేర్పించేటట్టు దాని మీద ఫోకస్ పెట్టుకొని దానికి కావాల్సిన అక్షరాల చార్ట్లు చేసుకొని, పిల్లలు ఫ్లాష్ కార్డ్స్ పిల్లల కోసం చేసుకొని టీఎల్ఎం ముందుగా రెడీ పెట్టుకొని, ఈ నెలలో మనకు 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 ముందు చేసి పెట్టుకోండి చక్కగా. ఒకటే సరిపోతుందా, మనము దానికి ఏ అక్షరం ఉందనుకోండి, సపోజ్ ఆ ఏ అక్షరానికి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ అన్నిటికీ అంటే బొమ్మలు కూడా సమకూర్చుకోవాలి. ఏమేమి వస్తాయి అవన్నీ పిల్లలకు చూపించేటట్లు చిత్రపటాల ద్వారా మనము శబ్ద పరిచయం చేస్తున్నాము. సో ఇలాంటివన్నీ కూడా మీరు ముందు రోజే సరి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఇంగ్లీష్లో వచ్చేసి WXY ఇవి 3 అక్షరాలు ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాము. సో రెండిటికి కూడా మెథడ్స్ సేమ్, బట్ ఆ అక్షరాల లెటర్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. సో ఏమేమి ఆటల ద్వారా అన్నది మీకు ఇంతకుముందే తెలుసు. మనకు టెలిఫోన్ ఆట ఉంది, దాని తర్వాత వివిధ అక్షరాలతో మనకు ఆటలు చెప్తే తీస్తాం, తీస్తే చెప్తాం, ఇలాంటి ఆటలన్నీ కూడా పిల్లలకు నేర్పించాలి. సో మనం ఈ అక్షరాలు పిల్లలకు నేర్పించేటప్పుడు వొకాబులరీ అన్నది ఎక్స్ప్లెయిన్ మళ్ళీ చెప్పించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ WXY ఉంది. సో కొన్ని పదాలు రోజు నిత్యం వాడే పదాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా, తెలుగులో శంఖము, షా ఉంది, శంఖము, శనివారము, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ పలికించండి పిల్లల చేత. పదే పలికించడం వల్ల వాళ్ళలో నాలిక తిరగడము, కొత్త పదాన్ని వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. శంఖం అంటే ఏంటి, శంఖం అనేది మనం రోజు ఇంట్లో చూడము. సో అది చూపించి ఎక్కడ వాడతామో అన్నది వాళ్ళకి చెప్పి ఇట్లా వాళ్ళల్లో ఆ పదం యొక్క ప్రాముఖ్యత అట్లా నేర్పిస్తూ ఉండాలన్నమాట. దాని తర్వాత ఇంగ్లీష్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై అక్షరం చెప్తున్నప్పుడు ఇయర్, యోక్, యూ, ఎల్లో ఇవి మళ్ళీ అనిపించండి పిల్లల చేత. పిల్లలతో ఇవి అనిపించడం వలన వాళ్ళు ఉచ్చారణ నేర్చుకుంటారు, సౌండ్ నేర్చుకుంటారు. ఆ అక్షరాన్ని మళ్ళీ మనం చూపించినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. సో వివిధ ఆటలు విధానాల ద్వారా మళ్ళీ చేయించడం వలన ఆ అక్షరాలపై పిల్లలకు పట్టు వస్తుంది. ఆ నెల తిరిగేసరికి ఆ అక్షరాలు వాళ్ళు నేర్చుకుంటారు. అంటే పదాలు ఎలా పలికించాలి వైతోటి? మనము వివిధ ఆటల ద్వారా టెలిఫోన్ ఆట అలాంటి ఆటల ద్వారా అన్నిటి ద్వారా మనము చేయించవచ్చు. మనం ఒక్కసారి పిల్లలకు టెలిఫోన్ ఆట ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నదే, చెవులో ఒకరి ద్వారా ఒకరికి. ఓకే, ఇయర్ వైతో వచ్చే పదాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఎవ్రీ మంత్లో మనకి ఇచ్చే ఏమైతే అక్షరాలు ఉన్నాయో
ఆ అక్షరంతో వచ్చే పదాలు, వర్డ్స్, మీరు ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ టీచర్ మీరు బాగా అనండి. ఫస్ట్ అన్న తర్వాత పిల్లల ద్వారా కూడా చెప్పించండి. ఇయర్, 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 ఈ ఇయర్ వేరు, వైఏఆర్ ఇయర్ వేరు. సో ఇయర్ అంటే ఏది అన్నది కూడా మీరు ఇంతకుముందు ఈ తోటి చెప్పుకున్నప్పుడు అది వేరే, ఈ ఇయర్ వేరు. ఇయర్ అంటే సంవత్సరం అన్నది మీకు తెలిసి ఉండాలి. పిల్లలకు చెప్పేటప్పుడు ఇయర్ 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 అంటే ఏంటి, సంవత్సరం అన్నది కూడా చెప్పండి. మనం నేర్చుకున్నాం కదా, అది ఇయర్. దాని తర్వాత యాక్, 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 యాక్ అంటే ఏంటి, జడల బర్రె. అది ఏమంటారు, ఎద్దులాగా ఉంటుంది కానీ చాలా వైల్డ్గా ఉంటుంది అనమాట. చూడటానికి భయంకరంగా, దున్నపోతు అనొచ్చా, దున్నపోతులాగా పెద్ద కొమ్ములతో అట్లా ఉంటుందన్నమాట. సో ఇవి పిల్లలు చూసుండరు. సో ఇలాంటివి వాళ్ళు అడిగినప్పుడు యాక్ అంటే ఏంటి అన్నది కూడా మీరు చూపించాలి. సో ఇలాంటి బొమ్మలు మనకు దొరికినవి తీసుకొచ్చి చూపించాలన్నమాట. సో అందుకోసమని టీఎల్ని ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోమన్నాము. యాక్ అంటే ఒకటి యాడ్ చేస్తాను. యాక్ అని అంటే జడల బర్రె అంటాము. బర్రెకి అంటే గేదె అంటాము, బర్రెలు అంటాము, మన దగ్గర బర్రె అంటాము. బర్రెకి ఎక్కువగా శరీరం పైన జుట్టు ఉండి ఇలా కింది దాకా వేలాడుతూ ఉంటుంది, దాన్ని యాక్ అంటారు. ఇది ఎక్కువగా చలి ప్రదేశాల్లో ఉంటుంది. చలి అన్నప్పుడు ఏమవుతుంది, వాటికి తట్టుకోవడం కోసం అనేసి హెయిర్ గ్రోత్ అనేది ఆ బర్రె పైన ఉండి, ఆ జడల బర్రె అనేసి జడలు కట్టేంత బర్రె మీద అంత వెంట్రుకలు ఉంటాయి, చలి ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి దాన్ని జడల బర్రె అని తెలుగులో అంటాము, దాన్ని యాక్ అనేసి ఇంగ్లీష్లో అంటాము. అది నెక్స్ట్ వర్డ్స్ ఏంటంటే యెస్టర్డే, yesterday, యెస్టర్డే, yesterday, యూత్, youth, యూత్, youth, యు, you, యు, you, yellow, 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 yawn, 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 yawn అంటే ఏంటి, యాక్షన్ చేసి ఇచ్చారు కదా. యాన్ అంటే ఆవలించడం, యాన్ అంటే ఆవలించడం. తర్వాత యమ్మీ, yummy, యమ్మీ, yummy, మీరు పిల్లలకు ఏదైనా పెడితే చిన్నప్పుడు మా పిల్లలు మమ్మీ ఇట్స్ యమ్మీ అని అంటే చాలా టేస్టీగా ఉంది అన్నమాట. యమ్మీ, yummy. సో ఇలా మీరు పిల్లలకు మళ్ళీ మళ్ళీ మంచిగా ఉచ్చారణ చేసి చూపించండి, చెప్పించండి. తద్వారా పిల్లలు కూడా మంచి కొత్త పదాలు, వర్డ్స్, వొకాబులరీ అంటాం, వివిధ పదాలను వొకాబులరీ అంటాం, వర్డ్స్ని వొకాబులరీ నేర్చుకుంటారు. సో ఇలా ఈ నెలలో ఉన్న మనకు అక్షరాలు ఏమేమి ఉన్నాయి చెప్పుకున్నాం. సో వివిధ విధానాల ద్వారా మనకు ప్రీ రైటింగ్ అవన్నీ ఏమున్నాయి విధానాల ద్వారా చేయించండి. సో కొంతమంది మనకు ఫొటోస్ పెడుతున్నారు, చింతగింజలు పెట్టిస్తున్నారు చక్కగా ప్రీ రైటింగ్ దాంట్లో. కానీ ఏదో ఒకటి నింపడం అన్నది కాదు అక్కడ సృజనాత్మకత. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నా అక్షరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నా అక్షరం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది పిల్లలకు చెప్పండి. ఆరోస్ ఇవ్వండి. చిన్నపిల్లలు అయితే ఒకసారి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళైతే 3 to 4 years వాళ్ళ దగ్గర పట్టు వచ్చేస్తుంది, 4 to 5 years వచ్చే వాళ్ళకి పట్టు వస్తుంది. కానీ 3 to 4 పిల్లలకు మీరు ఆరోస్ ఇవ్వండి, దిద్దించండి. దిద్దించిన తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అనేది చెప్పండి. ఊరికే మంచిగా చిన్నపిల్లల్ని కూర్చోబెట్టేసి కప్లో గింజలు పెట్టేసి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడో చోట నింపేస్తున్నారు. అది కాదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్ట్రోక్స్ ఎక్కడి నుంచి ఏది ఫస్ట్ ఎక్కడ సెకండ్ ఎక్కడ అన్నది పిల్లల్లో ఆ మైండ్లో ఆ అక్షరం గుర్తు ఉండేటట్లు వాళ్ళకి అది చక్కగా దిద్దించడం ద్వారా అట్లా మీరు నేర్పించండి. సో ఇది అండి, ఇప్పుడు మనకు మార్చు అంశాలన్నీ కూడా పరిచయం చేసుకున్నాము. మీకు అందరికీ కూడా మార్చు అంశాల ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి మీకు అందరికీ కూడా చక్కగా పట్టు వచ్చింది అనుకుంటున్నాము. కొంత మేము పరిచయం చేశాము. ఇది మీరు ఇన్ డీటెయిల్డ్గా చదవాలి. సెక్టార్ మీటింగ్లో మళ్ళీ ఒకసారి మీరందరూ కూర్చొని చదువుకొని ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా రొటేషన్గా ఒకరి తర్వాత ఒకరు చేసి మీరు వీటిని రీఇన్ఫోర్స్ చేసుకొని ముందు మీరు ప్రిపరేటరీ ఫేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఫీల్డ్లో మీ సెంటర్లో మీ క్లాస్ రూమ్లో ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ డెమాన్స్ట్రేషన్ చేయాలి. సో హోప్ అందరూ కూడా బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి బాగా చేస్తారని ఆశిస్తున్నాము. 1 minute. అయితే ఇక్కడ చాలా బాగా వివరించారు మేడం గారు మంత్కి సంబంధించింది. ఆ తర్వాత మీరు చేయవలసిన యాక్టివిటీస్ ఏంటి అని. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మళ్ళీ ఒకసారి ప్రస్తావించాలనుకుంటున్నాను. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అన్నాం కదా,
పిల్లల చేత రన్నింగ్ బోర్డు పైన కానీ ఒక పేపర్ ఇచ్చి డ్రా చేయమండం కానీ ఎక్కడైనా కూడా వారి చేత ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేయించమని అన్నాం. ఐ రిపీట్, మళ్ళీ చెప్తున్నాను, మనం వస్తుంది మార్చ్ ఏప్రిల్ నెలలకి, అంటే సంవత్సరం అయిపోతుంది, అంటే 4 నుంచి 5 సంవత్సరాల పిల్లల మీద ఫోకస్ పెరగాలి. ఈ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేసేటప్పుడు ఒక చిన్న సూచన కూడా ఇవ్వండి. మీరు ఒక థీమ్ని ఇవ్వండి, ఉదాహరణ పువ్వులు లేదా ఆటలు లేదా ఏదైనా సరే ఒక థీమ్, పండుగ అనేసి ఇచ్చేసేయండి. వాళ్ళని డ్రా చేయమనండి. డ్రా చేసిన తర్వాత వాళ్ళు ఏం డ్రా చేశారు అనేది ఒక పేపర్ తీసి, వాళ్ళు డ్రా చేసిన ప్రతి చైల్డ్ దగ్గర పేపర్ తీసుకొని కింద రాయండి. వాళ్ళు ఏం డ్రా చేశారు అని అడిగి, వాళ్ళు ఏం డ్రా చేశారని చెప్తారో దాన్ని తీసి మీరు కింద రాయండి. సో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ నుంచి వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు ఒక అర్థవంతమైన డ్రాయింగ్ వైపు వెళ్ళేలాగా తీసుకువెళ్ళాలి. సో ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మనకి అసెస్మెంట్ కార్డ్ వచ్చినప్పుడు చైల్డ్ అసెస్మెంట్ కార్డ్స్లో కూడా పిల్లలు వాళ్ళు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేస్తూ వాళ్ళ ఆలోచనతో డ్రా చేస్తూ దాన్ని వివరించగలగడం అనే దాంట్లో కూడా మనకి అసెస్ చేయాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ ఉంటుంది. మోర్ ఓవర్ పిల్లల్లో ఆ క్రియేటివిటీ, ఆ ఆలోచన విధానం అనేది కూడా ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా అంటే ఇప్పటి నుంచి మనం ఏ యాక్టివిటీ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్లో వాళ్ళు ఫస్ట్ క్లాస్కి వెళ్తారు అనేది మైండ్లో పెట్టుకొని, దృష్టి పెట్టుకొని, ఎవరైనా 5 to 6 years పిల్లలు ఉంటే వాళ్ళు కూడా 4 నుంచి 6 years పిల్లల వరకు ఏ యాక్టివిటీ చేయించినా కూడా చివరిగా వాళ్ళలో ప్రీ న్యూమరసీ, ప్రీ లిటరసీ అండ్ మాటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతున్నాయా, ఏదైనా వాళ్ళల్లో తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా మనం వాళ్ళకి రీఇన్ఫోర్స్ చేయాలి, యాక్టివిటీస్ ఏం తీసుకోవాలి అనేది పునశ్చరణ. అందుకనే ఇక్కడి నుంచి మనము పునశ్చరణకి ఎక్కువ స్కోప్ ఇచ్చాము. ఏప్రిల్ నెలకు వెళ్ళిన తర్వాత మొత్తం కూడా పునశ్చరణ అనేది ఎక్కువగా మీకు కనపడుతుంది. సో దృష్టి అంతా కూడా ఈ పిల్లల యొక్క బడికి సంసిద్ధత పైన కూడా ఉండాలి. సో ఇదండి మనము కరికులంకి సంబంధించిన ఓరియంటేషన్ యొక్క కార్యక్రమము. అండ్ ఇక్కడ ఈ కార్యక్రమము, ఈ కరికులం యాక్టివిటీస్ది ఇంతవరకు చెప్పుకున్నాము. ఒక చిన్న సూచన మళ్ళొక్కసారి చెప్తున్నాం, ఏదైతే మనం గూగుల్ షీట్కి సంబంధించిన లింక్ షేర్ చేశామో మన సూపర్వైజర్ గారులందరూ కూడా మన టీచర్స్కి షేర్ చేస్తారు, దాన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అగైన్ ఈ కార్యక్రమం అయ్యాక మళ్ళీ మేము మీకు షేర్ చేస్తాము, మీరు తిరిగి టీచర్స్కి ఇవ్వాలి. ప్రతి టీచర్ కూడా దాన్ని ఫిల్ చేసేలాగా చూసుకోవాలి. సో ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే కరికులం, ఈసీసీ డే ఇదేది కన్ఫ్యూషన్ కాకూడదు. కాబట్టి మనకి రెండు కూడా సెపరేట్ యాక్టివిటీస్. ఇప్పటి వరకు కరికులర్ యాక్టివిటీస్ చూసాము. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండవ అంశం ఈసీసీఈ డే. సో ఇప్పుడు మనం రాబోయే ఈసీసీఈ డేని, అంటే ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి ఈసీసీఈ డేని ఎలా నిర్వహించుకోవాలి, దానికి సంబంధించిన థీమ్ ఏమిటి, మనం దానికి రెడీ చేసి పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నిటినీ కూడా ఒక్కసారి మనం చెప్పుకుందాం. సో ఆ అంశంలోకి వెళ్ళే ముందు మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను, మనం ఈ కరికులం యాక్టివిటీస్ని ఎలా నిర్వహించుకుంటున్నాము అనే అంశం మీద మీకు ఒక గూగుల్ షీట్ షేర్ చేస్తాము. తర్వాత కార్యక్రమం అయిపోగానే కూడా మీకు మళ్ళొకసారి షేర్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ బ్యాక్, ఈసీసీఈ డే గురించి చెప్పుకున్నట్లయితే మనం జనవరి నెల ఈసీసీ డేని చాలా వినూత్నంగా, చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము అనేది మీరు షేర్ చేస్తున్నటువంటి వీడియోస్, ఆడియోస్, ఫొటోస్, వీటన్నిటి ద్వారా మాకు ఇక్కడికి తెలుస్తుంది. అది మన టాపిక్ ఏంటి, మన ఊరు మన అంగన్వాడీ. గత నెల ఈసీసీ డే గురించి ఒక్కసారి మనం ఎక్కడెక్కడ ఏ విధంగా జరుపుకున్నాం అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం. అది ఎందుకు ప్రత్యేకమైనది అన్నప్పుడు, గ్రామస్తులంతా కూడా అంగన్వాడీ కేంద్రాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని, అంటే మాది అనుకొని దాన్ని సుందరీకరించడంలో భాగస్వాములు అయ్యారు. చెప్పడం అనేది మేము ఇక్కడి నుంచి మీకు గైడ్ చేసినప్పటికీ ఆచరింప చేయడం మీరు కమ్యూనిటీ మెంబర్స్ పైన ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో సాధ్యం. సో అవంతా కూడా కొన్ని ప్రాంతాల్లో ఎలా చేసుకున్నారో కొన్ని క్లిప్స్ చూద్దాం. సాయి గారు ఒక్కసారి. సో మనం ఇందాక మేడం అన్నట్లు మన లాస్ట్ మంత్ ఈసీసీ డే థీమ్ మేజర్లీ ఏంటంటే మన ఊరు మన అంగన్వాడీ. సో అందులో భాగంగా అంగన్వాడీ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్, మన అంగన్వాడీ అభివృద్ధి కొరకు మన విలేజ్లో మనం ఏమేమి యాక్టివిటీస్ చేయించుకోవచ్చు అన్నవి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్లుగా కొంతమంది చేసిన వీడియోస్ నేను ఇక్కడ షేర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఆ విలేజ్లో ఉన్న మదర్ వాళ్ళు ఏం చేశారు అంటే, సో అంగన్వాడీలో పెయింటింగ్స్ అన్న వేశారనమాట. మనకి
లాస్ట్ టైం చెప్పాం కదా, పండ్లు, పువ్వులు, అలా అంశానికి తగ్గట్టుగా ఏవైతే పెయింటింగ్ వేయడానికి స్కోప్ ఉంటుందో ఆ పెయింటింగ్స్ మనం డిస్కస్ చేసుకున్నట్లు ఈసీసీ డేలో ఈ విధంగా వాళ్ళు యాక్టివిటీస్తో పాటు ఇలా పెయింటింగ్స్ అన్నవి వేశారు. మనం చాలాసార్లు ఆలోచిస్తాం, అంటే మనం అడిగితే వాళ్ళు ఈ పని చేయగలుగుతారా లేదా అని. మనం అడిగినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం కన్వే చేస్తే తప్పకుండా వాళ్ళు మనం సహాయం చేస్తారు మనకు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది. మన విలేజ్లో చాలామంది అడల్ట్స్ గర్ల్స్ అవ్వచ్చు, కమ్యూనిటీ మెంబర్స్లో పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి ఈ విధంగా పెయింటింగ్స్ వేశారు. సో నెక్స్ట్ అంటే ముఖ్యంగా ముందుగా రంగులు వేయించాలి అంటే అది ఎంత పెద్ద కార్యక్రమమో అన్న భయం మనకి అంగన్వాడీ టీచర్గా ఉంటుంది. కరెక్ట్. కానీ చాలా సింప్లిఫైడ్ చేసి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయగలిగారు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ సాయి గారు. ఎగ్జాక్ట్లీ. కుడోస్ టు ది అంగన్వాడీ టీచర్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు డ్రాయింగ్స్ వేశారు. డ్రాయింగ్స్ రాని వాళ్ళతో సింపుల్గా షేప్స్ వేశారు. సో సర్కిల్ వేయడం, మన అంగన్వాడీ సెంటర్లో మనకి పాలక అట్టముక్క వస్తుంది కదా, దాన్ని కట్ చేసుకొని గోడ మీద పెట్టి షేప్ వేసి దానికి సింపుల్గా పెయింటింగ్స్ వేశారు. ఇక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది. కొంతమంది డ్రాయింగ్ వేస్తున్నారు. అండ్ ఇంకొకటి మనం ఇందాక మాట్లాడుకున్నాం, సో స్వేచ్ఛ డ్రాయింగ్లో భాగంగా పిల్లలతో మనం డ్రాయింగ్స్ వేయించాలి రన్నింగ్ బ్లాక్ బోర్డు పైన అని చెప్పి. సో లాస్ట్ మంత్లో మన అంగన్వాడీ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా కొన్ని అంగన్వాడీ సెంటర్లో ఇలా రన్నింగ్ బ్లాక్ బోర్డు కూడా పెయింట్ వేశారు. ఇక్కడ చూడండి. సో రన్నింగ్ బ్లాక్ బోర్డు కూడా వేశారు. అంటే ఒక రన్నింగ్ బోర్డ్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కరెక్ట్. సో ఇలా మనం ఎప్పుడైతే మన ఈసీసీ గురించి కానీ కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి కానీ ఇలా ఓరియంటేషన్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు అందరికీ హ్యాపీ కూడా అనిపిస్తుంది, మాకు కూడా. అండ్ మోర్ ఓవర్ మిగతా టీచర్లు కూడా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది, అరే ఈ పని కష్టం కాదు, మనం కూడా చేయొచ్చు అని చెప్పి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూస్తే మనకి థీమ్ బేస్డ్గా మనము సంభాషణ చేస్తాము, పాటలు, కథలు చెబుతాం. సో ఒక అంగన్వాడీ సెంటర్లో పిల్లల తల్లులతో, అడల్ట్స్ అండ్ గర్ల్స్తో టీచర్ ఇలా రైమ్స్కి సంబంధించిన చార్ట్స్, కథలకు సంబంధించిన చార్ట్స్ అన్నవి తయారు చేయించారు. అక్కడ చూస్తే వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో ఏదో పోటీ పెడితే డ్రాయింగ్ కాంపిటీషన్ పెడితే ఎంత నిమగ్నంగా చేస్తారో అందరూ కూడా అలా చేస్తున్నారు చూడండి. అందరూ కూడా అందరు దృష్టి పెట్టుకొని చక్కగా మొత్తం అందులో ఇమర్స్డ్ అయిపోయారు వాళ్ళు. అసలు అందులో ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా చక్కగా చేస్తున్నారు. ఆ ఫస్ట్ వచ్చేదైతే అసలు ఇంద్రధనస్సు ఎంత బాగా ఒక మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా ఎంత బాగా చేశారో చూడండి. సో ఆ నెలకు సరిపడా టీఎల్ఎం టీచర్ చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చు. సో మీరు వాళ్ళని భాగస్వామ్యం చేయడానికి మీరు వాళ్ళని ఎలా ప్రేరేపించాలి, ఎలా మోటివేట్ చేయాలన్నది మీరు అడగండి. పెయింటర్ ఉంటే చిన్న చిన్న అడగండి, స్ట్రోక్స్ అవి ఇవ్వడానికి. వాళ్ళ దగ్గర మిగిలిపోయిన పెయింట్ డబ్బాలు, అట్లా డబ్బులు మేడం పెయింట్లు అంటే అబ్బా ఎవరు వేస్తారు మేడం పెయింట్ అంటే, మనం ఏం చేయలేము దానికి. మీరు చాలా ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నారు. మీకు ఎలా ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎలా వాళ్ళని భాగస్వామ్యం చేయాలన్నది మీకు పలు రకాల ఆలోచనలు ఉంటాయి. మీరు దాన్ని కార్యాచరణలో పెడితే ఇలాంటి అద్భుతాలు చక్కగా చేయగలుగుతారు మీరు. గుడ్. సో ఇలా సక్సెస్ఫుల్గా ఏవైతే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో దాని ప్రకారం మీరందరూ చాలామంది చేశారు. సో మీకు అందరికి కూడా ఫస్ట్లీ కంగ్రాట్స్ ఫర్ దట్, గుడ్ జాబ్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ జనవరి మంత్ అయిపోయింది, ఫిబ్రవరి మంత్లో ఈసీసీ డేకి సంబంధించి మనం ఏం చేస్తాం అన్నది ఒకసారి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఈసీసీ డే నిర్వహణ. సో ఈసీసీ డే నిర్వహణలో మనకి ముఖ్యంగా తెలిసినటువంటిదే, ప్రతిసారి లాగానే మళ్ళొకసారి మీకు చెప్తున్నాను. ముందుగా టీచర్ కృత్యం చేయడము, పిల్లల చేత కృత్యాలు చేయించడము, అలాగే మనకి ఒక థీమ్ ఉంటుంది, తల్లిదండ్రుల చేత కృత్యాలు చేయించడం, తల్లిదండ్రులతో ఒక టాపిక్ మాట్లాడడం. ఈ నెలకు సంబంధించినటువంటి అంశం గురించి చెప్పడానికి ముందు ఒక చిన్న సూచన ఏంటి అంటే, ఒకే ఊరిలో ఎక్కువ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్లయితే ఆ 2-3 అంగన్వాడీ టీచర్లు అందరూ కలిసి ఒక పెద్ద ఏరియాలో, అది గ్రామానికి సంబంధించిన ఏదైనా ఒక కామన్ ఏరియాలో తీసుకొని ఈసీసీ డేని నిర్వహించుకుంటే బాగుంటుంది. అంటే మన పంచాయతీ కార్యాలయం కానీ లేదా ఇంకేదైనా ఒక పెద్ద వేదిక లాంటిది, ఓపెన్ స్పేస్ లాంటిది ఉంటే కూడా నిర్వహించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చెప్పబోయేటువంటి టాపిక్ అలాంటిది మరి.
సో అది ఒక ముఖ్యమైన అంశం దృష్టిలో పెట్టుకోండి. సో టీచర్ గారు ఏం చేయించాలి, పిల్లలు ఏం చేయాలి, ఆ తర్వాత మనం టాపిక్ ఏంటి అని అనుకున్నప్పుడు ఈ నెలకు సంబంధించినటువంటి టాపిక్ వచ్చేసి న్యూమరసీ అండ్ క్రియేటివిటీ. అంటే గణిత భావనలు, అంటే ఇక్కడ మనకు సంబంధించి పూర్వగణిత భావనలు మరియు సృజనాత్మకత. ఈ సృజనాత్మకత అంటే మన కేంద్రంలో రెగ్యులర్గా చేయిస్తున్నాము సృజనాత్మకత కార్యక్రమాలు. కానీ దీనికి అదనంగా మనం భారతదేశ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు సూచించినటువంటి కొన్ని ఏదైతే అంశాలు సబ్జెక్ట్స్ ఇచ్చారో దాన్ని మన ఈసీసీఈ డేకి లింక్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన యొక్క స్థానిక కళలను ప్రదర్శింపజేయడం లేదా స్థానిక కళలను పరిచయం చేయడం, ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. అందుకనే దీనికి ముందుగా మీకు చెప్పింది ఏంటంటే, ఒక అంగన్వాడీ టీచర్ ఉన్నప్పుడు ఒక పెద్ద వేదిక తీసుకొని అక్కడ ప్రదర్శింప చేయొచ్చు, లేదా ఒకే ఊరిలో ఒక్కరికంటే ఎక్కువ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్టయితే ఆ టీచర్లు 2-3 కలిసైనా కూడా చక్కటి ప్రదర్శనకి ఏర్పాటు చేసుకోవచ్చు. సో థీమ్ వచ్చేసి ఏంటండి, ఫిబ్రవరి ఈసీసీఈ డేకి థీమ్ వచ్చేసి న్యూమరసీ అండ్ క్రియేటివిటీ. అలాగే మనము సెలబ్రేషన్ ఆఫ్ లోకల్ ఆర్ట్స్ అండ్ కల్చర్. సో స్థానిక కళలను దాని మీద ఫోకస్డ్గా ఉండబోతుంది. ఆ అంశాలు ఏంటి, ఎలా నిర్వహించుకోవాలి ఒక్కసారి చెప్పుకోవడానికి ముందు మనం కార్యక్రమానికి ఎలా సిద్ధం చేసుకోవాలో ఒకసారి విజయలక్ష్మి గారు మనకు చెప్తారు. మనము ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో మీరు పోను చక్కగా మీకు కూడా చేసి ఉన్నారు కాబట్టి మీకు కూడా కొన్ని మెలకువలు తెలిసి ఉంటాయి. సో దీనికి కావాల్సినవి మనం ఏంటంటే స్వాగతం ఎలా చెప్పడము, స్వాగతం చెప్పడానికి మీరు ఏమేమి సంసిద్ధులుగా ఉండాలి, ముందుగా అందరికీ ఎవరికి చెప్పుకోవాలి. సో తల్లిదండ్రులు కానీ లేకపోతే మన సెంటర్లోకి వచ్చిన పెద్దలందరికీ కూడా చక్కగా గ్రీటింగ్స్ చెప్పడము. సో స్వాగతం చెప్పిన తర్వాత పిల్లల చేత కూడా చెప్పించాలి. ఎందుకంటే పిల్లలలో ఈ అలవాటును మీరు పెంపొందిస్తున్నారన్న సంగతి ఆ రోజు చక్కగా వాళ్ళ ముందు ఎగ్జిబిట్ అవుతుంది. సో వాళ్ళందరికీ గ్రీటింగ్స్ చెప్పి వాళ్ళందరినీ పలకరించి పిల్లల చేత కూడా నమస్కారం చెప్పించి తర్వాత మీరు ఆ రోజు ఏమేమి యాక్టివిటీస్ చేయబోతున్నారు, ఏం చేయిస్తున్నారు సో అన్నది చెప్పాలి. తర్వాత మీరు కొన్ని ఫాలోఅప్ యాక్టివిటీస్ కూడా ఇచ్చారు. ఇంటి దగ్గర పిల్లల చేత ఏమేమి కృత్యాలు చేయిస్తున్నారు, సో ఇంటి దగ్గర మీరు ఎలాంటి యాక్టివిటీస్కి చేయించాలతో పాటు మీరు పేరెంట్స్గా ఏమి సహాయం చేయాలన్నది టీచర్స్ వాళ్ళకి చెప్పి ఉండాలి. సో ఇవన్నీ కూడా ఈ కృత్యాలు చేసేటట్టు మీరు ఎలా ప్రోత్సాహం అందించాలన్నది మీరు వాళ్ళకి మెలకువలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇంటి దగ్గర చేయడానికి ఈజీగా దోహదపడుతుందన్నమాట. దాని తర్వాత ఇంటి వద్ద చేసే యాక్టివిటీస్ ఖచ్చితంగా మీరు ఫాలోఅప్ కూడా చేయండి. మీరు ఇవి ఇంటి దగ్గర చేశారా, పిల్లవాడు ఎలా చేశాడు, అప్పుడు టీచర్ చెప్తారనమాట. ఇవి చెప్పినప్పుడు కొన్ని చేశారు కొన్ని చేయట్లేదు, దానికి మీరు మీ వంతు ఏం చేయాలి, ఏమేమి సమకూర్చాలి పిల్లవాడికి, అప్పుడు పిల్లవాడు ఆ స్టేజ్ ఎలా రీచ్ అవుతాడు అలాంటివన్నీ చెప్పండి. సో పిల్లవాళ్ళు నేర్చుకున్న విషయాలను కూడా ఆ రోజు ప్రదర్శన చేయాలి ఈసీసీ డే రోజు. సో ఫిబ్రవరి కాబట్టి ఫిబ్రవరిలో ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రదర్శన పిల్లల చేత చేయించాలి. సో పిల్లవాడు ఏం నేర్చుకున్నాడని పేరెంట్స్ ముందు చేస్తే మనకు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో యాన్యువల్ డేస్ అలా చేస్తున్నారు. అప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అప్పుడు అలా పిలిచి చెప్తారు. యాన్యువల్ డేస్ రోజు షోకేసింగ్ చేస్తారు. వాళ్ళు ఏమేమైతే నేర్చుకున్నారో ఆ రోజు చేస్తూ ఉంటే పేరెంట్స్ చూసి చక్కగా అందరూ మనం చప్పట్లు కొడతాం. అట్లాగే వాళ్ళు చేసే యాన్యువల్ డేస్ సంవత్సరానికి ఒకసారి మనం ప్రతి నెల చేసే అవకాశం ఉంది మనకు. సో ఈరోజు పిల్లవాడు ఏమైతే నేర్చుకున్నాడో ఆ నెలలో ఆ అంశాలను మీరు వాళ్ళ ముందు ఎగ్జిబిట్ చేయడం కానీ డెమాన్స్ట్రేషన్ కానీ చేయడం వలన పిల్లవాడు నేర్చుకున్న లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో పేరెంట్ చూసి నా పిల్లవాడిని అంగన్వాడికి పంపించినప్పుడు నా పిల్లవాడు ఇది నేర్చుకున్నాడు, సంవత్సరం పేర్లని చెప్పేస్తున్నాడు. అసలు మా ఇంట్లో మేమేం చెప్పుకోం కానీ సంవత్సరంలో ఉన్న నెలల పేర్లని నేర్చేసుకున్నాడు. ఇది ఎక్కడ సాధ్యం? అంగన్వాడికి రావడం వల్లనే సాధ్యము. వారాల పేర్లన్నీ చెప్తున్నాడు. సో అవన్నీ ఎక్కడ సాధ్యం? సో అవన్నీ ఏం యాక్టివిటీస్ అయితే నేర్చుకున్నాడో అన్ని పిల్లల చేత ఎగ్జిబిట్ చేయించండి. దాంట్లో పాటలు పాడించడము. సో మనకి ఫిబ్రవరిలో ఏమేమి ఉన్నాయంటే రెయిన్బో పాటలు పాడటము, దాని తర్వాత వస్తువులను లెక్కించడం, పేజ్ నెంబర్ 1 to 10లో ఉన్నాయి. సో ఈ వస్తువులను లెక్కించడం యాక్టివిటీస్ న్యూమరసీకి సంబంధించిన యాక్టివిటీస్ ఇవి. సో ఇవి బాగా పిల్లల చేత చక్కగా కాన్ఫిడెంట్గా పిల్లలు చేసినప్పుడు పేరెంట్స్కి కూడా మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. పిల్లవాడు ఇది ఎంత బాగా చేస్తున్నాడంటే దానికి కారణం టీచర్ గారు. సో ఇవన్నీ కూడా పిల్లల చేత మీరు చేయించండి. దాని తర్వాత అల్లరికాకి ఉంది.
అల్లరికాకి కథను నాటకీకరణ చేయించండి. నాటకీకరణ చేసినప్పుడు పిల్లలు ఆ పాత్రలో వాళ్ళు ఉండి చక్కగా ఆ భావోద్వేగాలను మళ్ళీ ఆ భాషను మాట్లాడుతూ ఉన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఎంత వాళ్ళ నైపుణ్యాలు ఎన్ని ఉన్నాయన్నది పేరెంట్స్ కూడా అంచనా వేసుకోగలుగుతారు. సో ఇంటి దగ్గర పిల్లలు ఒకలాగా ఉంటారు, సెంటర్లో ఒకలాగా ఉంటారు. టీచర్ గారి దగ్గర టీచర్ ఇచ్చే మోటివేషన్ ద్వారా చక్కగా ఇంటి దగ్గర చెప్పలేకపోయిండొచ్చు, కానీ ఇక్కడ బాగా చెప్పారు. ఎందుకంటే టీచర్ గారి దగ్గర రోజు నేర్చుకున్న పాట రోజు వినే కథ కాబట్టి ఇక్కడ బాగా చెప్పగలుగుతాడు. సో ఇవన్నీ కూడా మీరు పిల్లల చేత చక్కగా ఎగ్జిబిట్ చేసి పేరెంట్స్ అందరి ముందట వాళ్ళకు వారి పిల్లల్లో ఉన్న నైపుణ్యాలన్నీ చూపించగలుగుతారు. నెక్స్ట్ దాని తర్వాత పిల్లల్లో ఒక న్యూమరసీ యాక్టివిటీ వచ్చేసి నీటి కొలతలను కృత్యం చేయించడం. ఈ నీటి కొలతల కృత్యం ఎట్లా చేయించాలన్నది మనం పోయిన నెల చెప్పుకున్నాము. ఒక నీళ్లు తీసుకొని ఒక పెద్ద జగ్గు తీసుకొని చిన్న దాంట్లో పోస్తే ఎన్నిసార్లకు నిండుతుంది, కొంచెం పెద్ద దాంతో పోస్తే ఎన్నిసార్లకు నిండుతుంది అని యాక్టివిటీ మనం చెప్పుకున్నాం. సో ఇలాంటివి పిల్లలు లెక్క పెడుతూ ఇది నిండడానికి చిన్నదాంతో పోస్తే 4 సార్లు, పెద్దదాంతో పోస్తే 2 సార్లు, ఇంకా కొంచెం పెద్దదాని అయితే అట్లా. సో ఇలాంటి కొలతల యాక్టివిటీ పిల్లలు చేసినప్పుడు వారి వొకాబులరీ కానీ ఇన్నిసార్లు పోస్తే నిండింది వాళ్ళ అంచనా శక్తిని చూసి పిల్లలకు నేర్చుకున్నారు అంగన్వాడీలో అన్నది పేరెంట్స్కి తెలుస్తుంది. సో ఈ యాక్టివిటీస్ ఫిబ్రవరిలో అన్నీ కూడా మేము ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చేసి పిల్లలకు రిహార్సల్ చేయించండి ముందు, మీరు తర్వాత ఆ రోజు పేరెంట్స్ ముందు డెమాన్స్ట్రేషన్ చేయించండి. నెక్స్ట్ సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మన మేడం చెప్పింది ఒకసారి నేను సమ్మరైజ్ చేస్తున్నాను, అంటే మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. ఏంటి అంటే ఫిబ్రవరి యాక్టివిటీస్ని పిల్లల చేత ప్రదర్శింప చేయాలి. ఏమేం ప్రదర్శింప చేయాలి అనడానికి మనకి ఉదాహరణగా ఒక పాట, ఒక ప్రీ న్యూమరసీ యాక్టివిటీ, ఒక స్టోరీ టెల్లింగ్ యాక్టివిటీని చూస్ చేసుకున్నాము. అది ఏ పేజీలలో ఉన్నాయో కూడా మీకు షేర్ చేశాము. సో ఈ యాక్టివిటీస్ని క్లాస్ రూమ్లోని పిల్లల్ని చక్కగా ప్రాక్టీస్ చేయించి ప్రదర్శింపచేయాలి. రెండవది వచ్చేసి టీచర్ పిల్లలతోటి యాక్టివిటీ చేయించడం. సో ఇక్కడ ఈ పరిమాణం అనేటువంటి యాక్టివిటీని పిల్లల చేత చేయించాలి. సో దానికి కావాల్సిన వస్తువులు ముందుగా పెట్టుకోవాలి, లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయించాలి మేడం చెప్పినట్టు. కానీ వస్తువులన్నీ పెట్టుకొని ఎంత పర్ఫెక్ట్ అవ్వాలంటే అది అవుతూనే వాళ్ళు టకటక ఒక బాటిల్ పెట్టుకోవాలి, జగ్గులో నీళ్ళను పెట్టుకోవాలి, 3 సైజులు ఉన్నటువంటి కప్పులను తీసుకోవాలి, చిన్న కప్పుతో జగ్గులోని నీళ్ళను తీసుకొని బాటిల్ ఎన్నిసార్లు నింపారో లెక్క పెట్టాలి, మధ్య సైజ్ కప్పు తీసుకొని జగ్గులోని నీళ్ళను తీసుకొని ఆ బాటిల్ని ఎన్నిసార్లు నింపారో లెక్క పెట్టుకోవాలి, పెద్ద కప్పు తీసుకుని జగ్గులో నీళ్ళను తీసుకొని బాటిల్ నింపడానికి ఎన్నిసార్లు అయిందో లెక్కింప చేయాలి. సో ఈ విధంగా ఆ యాక్టివిటీని చేయించేసి పిల్లలతోటి యాక్టివిటీ నిర్వహణ అనేది అయిపుచ్చాలి. ఇప్పుడు తల్లిదండ్రులకి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మనము వారికి ఒక ప్రత్యేకమైన యాక్టివిటీ చెప్పుకున్నాం. మన టాపిక్ వచ్చి న్యూమరసీ అండ్ క్రియేటివిటీ అనుకున్నాం కదా. ఆ క్రియేటివిటీలో భాగంగా సెలబ్రేషన్ ఆఫ్ లోకల్ ఆర్ట్ ఫోక్ అని అంటున్నాం. అంటే పూర్వగణిత భావనలు సృజనాత్మకత చెప్పుకున్నప్పుడు సృజనాత్మకత కింద మనం చెప్పించాల్సిన బాధ్యత ఏంటి అంటే స్థానిక కళలను పరిచయం చేయడం. ఇది తల్లిదండ్రులు చేయాల్సినటువంటి యాక్టివిటీ. దానికి గాను ఇదేంటో బ్రహ్మాండంగా చాలా బ్రహ్మాండ పదార్థం, పెద్ద పదార్థం అనుకోకండి. ఇంతకుముందు గత నెలలో కూడా ఆ రంగులు వేయించాలి కేంద్రానికి అంటే భయపడ్డాం, కానీ చూడండి చక్కగా సింప్లిఫై చేసుకున్నారు కదా. అదేవిధంగా స్థానిక కళలను పరిచయం చేయించడం తల్లిదండ్రులతోటి అనేది పెద్ద విషయం కాదు. అది ఏ విధంగా చేసుకోవాలో మేము మీకు ఇక్కడి నుంచి ఒక గైడెన్స్ లాగా కొంత చూపిస్తాము. మీరు దాని ఆధారంగా మరింత సింప్లిఫై చేసుకొని చక్కగా చేయించుకోవచ్చు. ఈ అంశంలో మనము కొద్దిమంది ఔత్సాహికులైన తల్లిదండ్రులను లేదా కమ్యూనిటీలోని యూత్ని లేదా ఈ అడాలసెంట్ పిల్లల్ని పిలుచుకొని లేదా సోషల్ టీచర్ని, స్కూల్లో ఉండేటువంటి సోషల్ టీచర్, ప్రైవేట్ లేదా గవర్నమెంట్ టీచర్ని పిలుచుకొని ఈ అంశాన్ని ఇచ్చి ముందస్తుగానే దీని మీద మాట్లాడమనాలి. అంటే మన తెలుగు రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోక్ ఆర్ట్స్ అంటే జానపద కళలు ఏమున్నాయి లిస్ట్ చేసుకోండి. 1, 2, 3, 4.
దాని గురించి వీలైతే చక్కగా బొమ్మలు వెతికి ఫొటోస్ లాగా తీసుకొని ఒక 3-4 ప్రింట్స్ వేసి పెట్టుకోమనాలి. పెట్టుకున్నాక ఆ 4 కళల గురించి పిల్లలకి ఫోటో చూపిస్తూ వివరించమనాలి. ఆ తల్లిదండ్రులే కానీ, ఆ ఎవరైతే టీనేజ్ గర్ల్స్ కానీ, ఆ యూత్ మెంబర్స్ కానీ, సోషల్ టీచర్ కానీ, వారు వచ్చి దాన్ని ఒక్కొక్క ప్రింట్ తీసుకొని దీని పేరు ఇది, దీని పేరు ఇది అని పిల్లలకి పరిచయం చేయాలి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా టైప్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మన సాయి సార్ చెప్పినట్టు స్థానిక కళలు లేదా జానపద కళలు అంటే మీరేమనుకుంటున్నారు? ఎలాంటి కళల గురించి మనం తల్లిదండ్రుల్ని పిల్లలకి చెప్పమని అడగవచ్చు? ఎవరైనా టైప్ చేస్తున్నారా? జానపద కళలు, జానపద ఆర్ట్, ఫోక్ ఆర్ట్ అంటే ఏం గుర్తొస్తున్నాయి మనకి? సరే, మీరు ఈ లోపల టైప్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనకున్నటువంటి విజయ గారిని, మన సాయి గారిని కూడా అడుగుతున్నాను. ఒక 2 జానపద కళల పేర్లు చెప్పండి. కోలాటం. వెరీ గుడ్. నెక్స్ట్ బుర్రకథ. బుర్రకథ, సూపర్. ఇంకా ఏ జిల్లాలో ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒగ్గు కథ. సూపర్. సో ఈ విధమైనటువంటి కళలు ఇప్పుడు అర్థమైంది అనుకుంటే ఇప్పుడు టైప్ చేయండి. మీ జిల్లాల్లో స్థానికంగా ఎలాంటి ఫోక్ అంటే ఇక్కడ థీమ్ ఏంటి అంటే స్థానికంగా ఏ అయితే కళలు ఉన్నాయో వాటిని మనం గుర్తించి వాటిని మనం సంరక్షించుకొని వాటిని మనం హైలైట్ చేసుకోవడం. ఉదాహరణ ఆదిలాబాద్లోని గుస్సాడి, అలాగే చెంచు ఆట, అలాగే డప్పుల ఆట, అలాగే తోలు బొమ్మలాట, ఇవన్నీ ఉంటాయి కదా. కళాకారులు ఉంటారు, ఒగ్గు కథ, వీళ్ళన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు వాటి గురించి మీ ఊర్లో ఎవరైనా ఒగ్గు కథ చెప్పేవాళ్ళు ఉన్నారా? తప్పటగుళ్ళు పాడేవాళ్ళు ఉన్నారా? డప్పులు వాయించే వాళ్ళు ఉన్నారా? లేకపోతే ఏదైనా జానపద నృత్యం, మనకి జనరల్గా జానపద నృత్యం అనగానే కూడా కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని ఆటలు ఉంటాయి. ఆ ఊర్లో ప్రత్యేకంగా ఏదైనా ఆ ఊరి గ్రామంలో ఏదైనా ప్రత్యేకమైన మీటింగ్ కానీ ఏదైనా జరిగినప్పుడు పెద్దవాళ్ళు వస్తారన్నప్పుడు ఖచ్చితంగా ఒక డాన్సో పాట చేపిస్తారు చూడండి. అది మనకు కావాల్సిన ట్రెడిషనల్ డాన్స్. కరెక్ట్. లంబాడుల చేత వాళ్ళ డ్రెస్సింగ్ వేసుకొని వాళ్ళు పాడేటువంటి ఓలే ఓలే అని పాడతారు కదా, అదొకటి కావచ్చు. జుంబారే, ఆ జుంబరే, కొన్ని పాటలు ఉంటాయి కదా, అటువంటి అన్నమాట. సో మనకి ఇప్పుడు మీకు చూపిస్తాము. సో ఆ పేరెంట్స్ కానీ ఎవరైతే పార్టిసిపేషన్ కోసం మనం సెలెక్ట్ చేసేవాళ్ళు ఎలాంటి ప్రింట్అవుట్స్ లేదా ఎలాంటి ఫొటోస్ చూపించవచ్చు పిల్లలకి అనేది ఒక్కసారి మనకి పిక్చర్స్ చూపిద్దాము. చూడండి, ఇప్పుడు ఉదాహరణకు చూస్తే ఇక్కడ మనకి స్క్రీన్ పైన చూసినప్పుడు తోలు బొమ్మలాట. సో ఒక బొమ్మ తీసుకొని ఫోటో తీసి చూపిస్తూ దీన్ని తోలు బొమ్మలాట అంటాము. అది కేవలం మనము చేతి వేళ్లతోటి పరదా వెనక నుంచి చేతి వేళ్లతో కదిలిస్తూ ఉంటే పరదా ముందు బొమ్మలు ఆడుతుంటాయి అని చెప్పొచ్చు. ఆ మధ్య కాలంలో ఒక టీవీ ఛానల్లో ప్రత్యేకించి కథల్ని ఈ తోలు బొమ్మలాటతోటే నడిపించారు. సో తోలు బొమ్మలాట అనేది ఒకటి. రెండవది చూపించండి. మన ఊర్లో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చూస్తే ఇది బుర్రకథ. బుర్రకథ సంబంధించిన చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఆ బుర్రకథ మన ఊర్లో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా మనకి చాలా మంది కళాజాత ఉంటారు, బోల్డ్ అంత మంది రకరకాలు కళాకారులు మన ఊర్లో ఉంటారు. ఆ కళాకారులను ఎవరైనా తీసుకురావచ్చు. ఇక్కడ మీకు చూపించినటువంటి వీరే కాకుండా ఉదాహరణకి మనకి ఇక్కడ చూడండి, మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంలో ఒక గ్రామంలో చక్క కళానాట్య మండలి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని గమనించండి. గమనించారు కదా. ఈ విధంగా మన దగ్గర ఎవరైనా సరే చక్కటి నృత్యాలు, చక్కటి పాటలు, చక్కటి కళాఖండాలు ప్రదర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటన్నిటినీ కూడా ప్రదర్శించమని చెప్పించవచ్చు. ప్రదర్శన వీలు కానప్పుడు ఇప్పుడు మీకు ఏదైతే ఫొటోస్ చూపించాం కదా 2-3 ఇంకా ఉన్నాయి మీకు ఫొటోస్, అంటే మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నాం ఏమేమి మనం పరిచయం చేయొచ్చు. పిల్లలకి దాని మీద డీప్ అండర్స్టాండింగ్ రానవసరం లేదు, కానీ ఇలాంటి కళలు ఉన్నాయి అని తెలియాలి. సో తోలు బొమ్మలాట అంటే ఏంటో అనుకోకుండా వాళ్ళు ఒక ఫోటో చూస్తే వాళ్ళకి చిన్న మైండ్లో అది గుర్తుండిపోతుంది. బుర్రకథ ఫొటోస్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్టయితే
ఇంకొన్ని ఆటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తే కోలాటం, మన దాంట్లో కోలాటం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళతోటి చిన్న ప్రదర్శన చేయించవచ్చు. నెక్స్ట్ గుస్సాడి నాట్యం, మనం ఇది మన ఆదిలాబాద్లో చూస్తాము, లేదా మరికొన్ని ప్రాంతాల్లో కూడా చూసి ఉండవచ్చు. చెంచు ఉన్న ప్రాంతంలో వాళ్ళు చెంచు వాళ్ళు చేసేటువంటి డాన్స్ కావచ్చు, వారి పాటలు కావచ్చు. నెక్స్ట్ ఇది తప్పెట గుళ్ళు వాళ్ళు, వీళ్ళు చక్కగా ఆ కంజీర టైప్ దాంట్లో వాయిస్తూ డాన్స్ చేస్తూ కాళ్ళకు గజ్జెలు కడుతూ నాట్యం చేస్తూ రిథమిక్గా పాట పాడుతూ చేస్తుంటారు కదా, వాళ్ళు కావచ్చు. డప్పులు వాయించే వాళ్ళు ఉంటారు, డప్పులు వాయించే వాళ్ళు పెద్ద పెద్ద డప్పులు పట్టుకొని వాయిస్తూ ఉంటారు కదా, మనకు ఊర్లో ఏదైనా గుళ్ళల్లో చేసేటప్పుడు వాళ్ళు వాయిస్తూ వెళ్ళే వాళ్ళు. సో ఈ విధంగా ఎలాంటి కళాకారులు ఉన్నప్పటికీ ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. మనం ఏదైతే స్థానిక కళలు పరిచయం ఇవన్నీ అన్నప్పుడు అబ్బో ఇంత పెద్ద టాపిక్ అనిపించింది. ఇవి మచ్చుకకి కొన్ని. మన ఊర్లో మన దగ్గర ఏముంటాయో వాళ్ళని గుర్తించి వాళ్ళని కనీసం వీలైతే ఆ డ్రెస్లో వచ్చి కాసేపు కనపడి ఏదన్నా 1-2 లైన్స్ చేయించడం, అది ప్రదర్శన. పరిచయం అన్నప్పుడు మనం ఇప్పుడు చూపించినటువంటి కృత్యాలని ఫోటో మాదిరిగా చూపించి పిల్లలకి చెప్పడం, తర్వాత మళ్ళీ ఫోటో చూపించి ఇదే మాట అని అడగడం, లేదా పిల్లలకి 4 ఫొటోస్ ఇచ్చి మనం పేరు చెప్పినప్పుడు గుర్తింప చేయడం. ఆ క్రియేటివిటీ అనేది మన కల్చర్లో ఎంత బాగా ఉంది అనేది పిల్లలకి మన సంస్కృతిని పరిచయం చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ఇది అయిపోయిన తర్వాత పిల్లల చేత సరదాగా ఏదైనా పజిల్స్ చేయించవచ్చు, డాన్సులు చేయించవచ్చు, పాటలు పాడించవచ్చు. దేనికి పొద్దున్న ఇంతకుముందు మనం చెప్పినటువంటి రెయిన్బో పాట, న్యూమరసీ లెక్కించడం, వాటికి అదనంగా క్రియేటివ్ కార్యక్రమాలను వీటిని కూడా చేయించవచ్చు. సో అర్థమైంది కదండి. ఈ నెలకి సంబంధించినటువంటి ECCE డేలో థీమ్ వచ్చి న్యూమరసీ మరియు సృజనాత్మకత. సృజనాత్మకతలో భాగంగా మన స్థానిక కళలను పిల్లలకి పరిచయం చేయడం, వీలైతే ప్రదర్శింప చేయడం. చిందులు, భాగవతులు వీళ్ళందరూ ఉంటారు కదా, చిందులాట, భాగవతులాట, ఇటువంటి బుడుబుక్కలాట. ఓకే, ఇది కూడా ఒక జానపద కళల్లో ఒకటండి. బుడుబు కళలు గ్రామాల్లో ఉంటారు. సో మీరు అంతరించిపోతున్న కళలు ఇవి. సో మీరు ఇలాంటి పైకి తీసుకొచ్చి మన కమ్యూనిటీలో చూపించడం వల్ల వారికి కూడా ప్రత్యేకత ఉంటుంది. వివిధ కళల గురించి కూడా నేటి తరానికి తెలుస్తుంది, పిల్లలకు కూడా తెలుస్తుంది. సో బేసిక్గా మనకి వాళ్ళకి పరిచయం చేయడం అన్నమాట. ఈ విధంగా చేయించాలి. అది అయిపోయిన తర్వాత పిల్లల చేత ఏదైనా చిన్న డాన్స్ లాంటిది కానీ ఏదైనా ప్రదర్శన చేయించాలి. సో క్రియేటివిటీకి సంబంధించింది ఇది. ముఖ్యంగా మీరు మన సోషల్ టీచర్ గారి సహాయం తీసుకోవడం బాగుంటుంది, లేదా మీ పేరెంట్స్లో కానీ కమ్యూనిటీలో ఎవరైనా ముందుకొచ్చి వీటి గురించి చెప్పడానికి బాగుంటుంది, వాళ్ళతో చేయించండి. బట్ టైం లిమిట్ని పెట్టాలి. ఏంటంటే పిల్లలకి జస్ట్ కొంచెం చూపించి ఇలా చూపించేసేస్తేనే ఎక్కువ ఇష్టపడతారు, గుర్తుంటుంది. ఎక్కువగా మనం మాట్లాడుతూ పిల్లల్ని వినిపింపజేయడం అనేది వారికి ఎక్కువగా గుర్తుండే ఆస్కారం ఉండదు. సో చైల్డ్ లెవెల్కి వెళ్ళి కన్నుతోటి అట్రాక్ట్ చేస్తూ బొమ్మలు చూపిస్తే దాన్ని పరిచయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ECC డేలో థీమ్లోని క్రియేటివిటీని ఈ విధంగా నిర్వహించుకోండి. అందుకు కానీ 2-3 సెంటర్లకు అందరూ కలిపి ఒక పెద్ద వేదిక మీద చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. మిగతా అంశం ఇప్పుడు సాయి గారు చెప్తారు. గుడ్ మేడం, మీరు అడిగిన క్వశ్చన్కి చాలా మంది ఇక్కడ రెస్పాన్సెస్ రాశారు. సూపర్. కోలాటం, ఒగ్గు కథ, బుర్ర కథ, తర్వాత గుస్సాడి నాట్యము, సింధు ఆటలు. సో ఇలా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు, మీకు అందరికీ బాగా అర్థమైంది. వెరీ గుడ్. సో ఇలా మనం ఏదైతే అంటే కష్టం అని ఏం అనుకోకుండా లాస్ట్ మంత్ మీరు ఎలాగైతే పెయింటింగ్స్ అనేది చాలా ఈజీగా కమ్యూనిటీతో చేశారో, అదే విధంగా మన చాలా మంది అంగన్వాడికి వచ్చే పిల్లల పేరెంట్స్ ఇందులో ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో వాళ్ళు ఎంగేజ్ అయ్యే ఉంటారు. సో వాళ్ళతో ఈ విధంగా మనం చేసేలాగా తప్పకుండా మనం ప్లాన్ చేద్దాం. సో ఇది కల్చర్ గురించి మనం చెప్పుకున్నాం. దీంతో పాటు మనం న్యూమరసీ కూడా మనం ఈ మంత్ థీమ్లో భాగంగా పేరెంట్స్తో మనం డిస్కస్ చేద్దాము అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు స్క్రీన్ పై నేను ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు, చూసి నాకు ఒకసారి కనిపిస్తుంది అందరికీ స్క్రీన్ పైన నేను చూపించేది. ఇక్కడ మన దగ్గర అంగన్వాడీ సెంటర్లో రాళ్ళు ఉంటాయి కదా. సో రాళ్ళని 2 కుప్పలుగా పెడతాం. ఒక కుప్పలో అన్ని ఎక్కువ రాళ్ళని ఒక దగ్గర పెడతాం, ఇంకొక కుప్పలో దూరంగా పెడతాం. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. రైట్. సో ఇక్కడ 2 కుప్పలు రాళ్ళు ఉన్నాయి కదా.
ఈ రెండింటిలో ఎందులో ఎక్కువ రాళ్ళు ఉన్నాయి? పిల్లలు అడిగితే ఏం సమాధానం చెప్తారు? దూరం ఉన్నాయి కదా, అవి చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఎక్కువ ఉన్నాయి. మీ దగ్గర ఎందులో ఎక్కువ ఉన్నాయి బేటా? దూరంగా ఉన్నాయి, ఎక్కువ కనబడుతున్నాయి. సో మనము చాలాసార్లు పిల్లలతో ఇలాంటి యాక్టివిటీ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే 12 రాళ్ళు ఉన్నాయి. సో ఫస్ట్ దాంట్లో కూడా 12 రాళ్ళే ఉన్నాయి, రెండో దాంట్లో కూడా 12 రాళ్ళే ఉన్నాయి. కానీ అందులో దూరంగా పెట్టడం వల్ల సో అందులో ఎక్కువ రాళ్ళు ఉన్నాయి, ఇందులో తక్కువ రాళ్ళు ఉన్నాయని అనుకుంటున్నారు. అండ్ ఈ యాక్టివిటీ మీరు ఈసీసీ డే రోజు పేరెంట్స్తో కూడా చేయించండి. ఓకే, చేయించేటప్పుడు వాళ్ళని అడగండి ఎందులో ఎక్కువ ఉన్నాయి, ఇందులో తక్కువ ఉన్నాయి. సో అలా వాళ్ళు సమాధానం ఇందులో తక్కువ ఇందులో ఎక్కువ అలా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా అవి ఎందులో ఎక్కువ ఉన్నాయి ఎందులో తక్కువ ఉన్నాయి అని ఏ విధంగా మనం కనుక్కుంటాం, ఏ విధంగా కనుక్కోవాలని చెప్తాం మనం? పెట్టడం ద్వారా. సో 2 కుప్పలల్లో రాళ్ళని మనం కౌంటింగ్ ఎప్పుడైతే చేస్తామో ఆ లెక్కిస్తేనే అవి ఎన్నో మనం చెప్పగలుగుతాం. చూసి కాదంటారు. చూసి మీరే చెప్పండి, చూసి చెప్పగలుగుతారా? చూడంగానే నాకు ఎక్కువ దూరంగా ఉన్నాయి, ఎక్కువ అనిపించాయి కాబట్టి అది పెద్ద అనుకున్నా. కానీ కరెక్ట్ గా తెలియాలంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా. కరెక్ట్. సో మనం ఎప్పుడైనా సరే వస్తువులని కౌంట్ చేసి అందులో ఎన్ని ఉన్నాయో మనం చెప్పగలుగుతాం. ఇక్కడ మనకి నెంబర్ కన్సర్వేషన్ అని ఒక అంశం ఉందన్నమాట. ఆ అంశంలో భాగంగా మనము వస్తువులని ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే లెక్కించి తెలుసుకుంటాము. అయితే మన అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి మీరు చాలామంది పేరెంట్స్ అడుగుతూనే ఉంటారు, ఎందుకు మీరు వంటలు నేర్పించరు మా పిల్లలకి? సో ఎందుకు మా పిల్లలకి 1 2 3 రాపించరు? ఎందుకు వాళ్ళకి ఒక యాపిల్ 1, 2 యాపిల్స్ 2 అలా మీరు ఎందుకు చేయించరు అని అడుగుతూ ఉంటారు. అలా మిమ్మల్ని ఎవరైనా అడిగారా? అడుగుతూ ఉంటారు. పేరెంట్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళతో ఇది చెప్పొచ్చు, ఇక్కడ మనం అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి అంకెలు అవి తెలియాలి అంటే వాటికంటే ముందు మేము కొన్ని విషయాలు నేర్పిస్తాము, వాటిని పూర్వగణిత భావనలు అని అంటాము. సో పూర్వగణిత భావనలు ఎప్పుడైతే పిల్లలకు వస్తాయో అప్పుడే వాళ్ళు వస్తువులను లెక్కించడం అలా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం పూర్వగణిత భావనలో భాగంగా అంగన్వాడీ సెంటర్లో ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తాము అని మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇంటి వద్ద కూడా తల్లిదండ్రులు పిల్లలతో ఎటువంటి పూర్వగణిత భావనల కృత్యాలు చేయించుకోవాలి అన్నది కూడా మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూద్దాం. ఎక్కువ తక్కువ. సో మనం ఒకే రకమైన వస్తువులని చూపించి ఆ 2 వస్తువులలో ఇప్పుడు మనం చెప్పినప్పుడు 2 చూపించి ఇది ఎక్కువ ఇది తక్కువ అలా కాకుండా ఈ 2 టమాటా కుప్పలలో ఇందులో ఎక్కువ ఉన్నాయి ఇందులో తక్కువ ఉన్నాయి. మనం చెప్పేటప్పుడు కూడా ఈ రెండింటిలో ఇందులో తక్కువ ఉన్నాయి, ఈ రెండింటిలో ఇందులో ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి పదజాలం ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో అప్పుడే పిల్లలు క్లియర్గా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఫస్ట్ లెవెల్లో మనం చెబుతూ ఉన్నప్పుడు ఒకే రకమైన వస్తువులను ఉపయోగించి ఈ భావనలు పరిచయం చేస్తాము. ఒకసారి పిల్లలకి పరిచయం అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఏమున్నాయి ఇక్కడ? ఆలుగడ్డలు ఉన్నాయి, టమాటాలు కూడా ఉన్నాయి. ఉల్లిగడ్డలే కరెక్టే. ఇవి ఆనియన్, టమాటో, ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఎందులో తక్కువ ఉన్నాయి ఎందులో ఎక్కువ ఉన్నాయి. ఇలా మన ఇంట్లో దొరికే వస్తువులతో పిల్లలతో ఈ భావన గురించి మనం పరిచయం చేయొచ్చు. క్లియర్ అయ్యింది? రైట్. సో నెక్స్ట్ పెద్ద చిన్న. భలే వచ్చాయి. కరెక్ట్. సో ఈ 2 మనం చెప్పేటప్పుడు కూడా ఈ 2 బాల్స్లలో ఏ బాల్ పెద్దగా ఉంది ఏ బాల్ చిన్నగా ఉంది. కరెక్ట్. అది బాలా బెలూనా లేకపోతే ఇంకేంటి అన్నది కూడా మీరు ఆలోచించండి. ఇదేంటిది? బౌల్, గిన్నె. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, చాలాసార్లు మన చేతిలో పెద్దగా ఉన్న గిన్నె పట్టుకొని ఇది పెద్దగా ఉంది అని చెప్తాం. చిన్నది ఎక్కడ కనపడదు. చిన్నది కనపడకుండా ఇది పెద్దది చూపించి ఇది పెద్దగా ఉంది అని చెప్తే పిల్లలకు అర్థమవుతుందా? దాని పక్కన ఇంకొకటి పెట్టి ఇది పెద్దగా ఉంది, ఈ గిన్నె పెద్దగా ఉంది, ఈ గిన్నె చిన్నగా ఉంది.
ఇలా మనం ఎప్పుడైతే చెబుతామో అప్పుడు భావనలు అర్థమవుతాయి. నెక్స్ట్ పెద్ద రాయి చిన్న రాయి. సో మనం ఫస్ట్ ఏ భావన చెప్పుకున్నాం? ఎక్కువ తక్కువ. నెక్స్ట్ పెద్ద పెద్ద చిన్న. చిన్న ఇంకా ఏ ఏ భావనలు మనం ఇంటి వద్ద పిల్లలతో చేయించవచ్చు? పొడవు పొట్టి. పొడవు పొట్టి. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ టైప్ చేయండి. టైప్ కూడా చేయొచ్చు మీ ఆన్సర్స్. ఇంటి వద్ద పిల్లలతో పూరగణిత భావనలలో ఏ ఏ కృత్యాలు చేయించవచ్చు? పెద్ద చిన్న, ఎక్కువ తక్కువ, పొడవు పొట్టి. నేను చెప్తాను. Yeah. జత చేయడం, జతపరచడం. వెరీ నైస్. వేరు చేయడం. వేరుపరచడం. ఉమ్. ఓకే. ఇప్పుడు సరళి కూడా చేయొచ్చు. సరళి కూడా మనం చేయిస్తాం. అయితే జతపరచడానికి మేడం మీకు అంగన్వాడీ సెంటర్ రకరకాల వస్తువులు ఉన్నాయి. ఓకే. యా కాల్. సో చెప్పండి అమ్మా, మీ పేరేంటి? హలో హలో, చెప్పండి అమ్మా. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచో చెప్పండి. సిద్దిపేట జిల్లా మేడం, దుబ్బాక ప్రాజెక్ట్ మేడం, దస్వారాణి మేడం. చెప్పండి అమ్మా. ఏం లేదు మేడం, ఈసీసీడీఐ చేస్తున్నాం మేడం. మాకు 30 మంది దాకా పిల్లలు ఉన్నారు మేడం. వెరీ గుడ్. ఇంకొకటి ఏంటంటే మేడం, మేము ఈసీసీడీలో తల్లులు కొందరు పనులకు వెళ్ళి రాలేకపోతున్నారు, మొగ్గు చూపుతలేరు మేడం. అదొకటి ప్రాబ్లం మేడం. రెండోది మాకు ఇవన్నీ కొంచెం వర్క్ ఎక్కువ ఫేస్ అథెంటికేషన్ చేసేసరికి టైం సరిపోవట్లేదు మేడం. రెండోది డిజిటల్స్ మనకు ఈసీసీ యాప్ ఇచ్చారు కదా మేడం, ఈసీసీ యాప్ ఉందిగా మేడం. ఓకే. ఆ యాప్ లో డిజిటల్ ప్రోగ్రామ్స్ పాతవే కంటిన్యూ అవుతున్నాయి మేడం, కొత్తవి రన్ అవ్వట్లేదు మేడం. ఓకే. అవి ఇస్తూ కొన్ని మెటీరియల్స్ కూడా మాకు పాటలు పెద్దలకు సంబంధించి కూడా మెమోరీ ఇస్తే బాగుంటది మేడం. మాకు ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా బాగుంది మేడం. వెరీ నైస్ అండి. మీరు ఇంకా అంతేనా? ఇక అంతే మేడం, కొంచెం వర్క్ బాడని తగ్గితే బాగుంటుందని కోరుకుంటున్నాం మేడం. మళ్ళీ ఒకటి ప్రీ ప్రైమరీ అది అని చెప్పేసి కూడా మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది మేడం. రకరకాల టెన్షన్ కొంచెం మా మైండ్ కూడా ఆబ్సెంట్ లో ఉంటుంది మేడం. ఈ బాధను మీరు అర్థం చేసుకోవాలి మేడం, మీరు పై స్థాయికి తెలియజేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాం మేడం. తప్పకుండా అమ్మా. మీరు అడ్రస్ చేసినటువంటి 3 అంశాల గురించి నేను నోట్ చేసుకున్నాను. తల్లిదండ్రులు పనికి వెళ్తున్నారన్నారు. ఖచ్చితంగా మీరు చెప్పింది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడంతా వ్యవసాయ సమయము, తర్వాత బయటికి వెళ్ళే సమయం. ఊర్లో మనము కేవలం తల్లిదండ్రులను ఇన్వైట్ చేయటం లేదు, కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాము. సో ఎవరైతే ఊర్లో ఉంటున్నారు, అది నానమ్మల, అమ్మమ్మల, ఇంకెవరైనా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళ, ఎవరున్నా ప్రతి ఒక్కరిని కూడా పిలవండి. తల్లిదండ్రులు కూడా ఉంటే బాగుంటుంది. లేని పక్షంలో మిగతా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎడ్యుకేట్ అయితే ఆటోమేటిక్గా ఈ స్వయం సహాయక బృందాల్లో ఉండే వాళ్ళే మన కుటుంబంలోని వాళ్ళే ఉంటారు. ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ చేరవేసుకోవడం జరుగుతుంది. రెండవది, మీరు ఏదైతే యాప్ గురించి సమయం సరిపోవట్లేదన్నామో, మనకి ఏదైతే పుస్తకంలో టైం టేబుల్ ప్రకారంగా సోమవారం డే 1, డే 2, డే 3, డే 4 ఇక్కడ డొమైన్స్ ఇచ్చామో, ఆ యాక్టివిటీ మనం చెప్పినప్పుడు ఏంటంటే మన ఉద్దేశము ఈ కృత్యాలను మీకు నచ్చిన ఆర్డర్లో కంప్లీట్ చేసుకోవాలని. సో ఆ టైం అరేంజ్మెంట్ అనేది మనం చూసుకోవాల్సిందే. ప్రాక్టీస్ తోటి మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. దాని మీద దృష్టి సారించి ఏ విధంగా చేసుకోవాలనేది ఒకసారి చూడండి. మూడవది వచ్చేసి ఈ యాప్ గురించి మాట్లాడారు. యాప్ అనేది మనకి గతంలో ఉన్నటువంటి కరికులం ఆధారంగా చేసినటువంటి యాప్. కానీ దాంట్లోని పాటలు కానీ కథలు కానీ ఇప్పుడున్న కరికులంలో కూడా కొన్ని క్యారీ అయినాయి. మీరు చెప్పినట్టుగా ఫర్దర్ ఇప్పుడు కరికులం బేస్డ్ మీద కూడా కొన్ని కొత్తవి తయారు చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. మన ప్రభుత్వం వారి అనుమతి తీసుకొని దాని గురించి కూడా మేము మళ్ళీ అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మీరు చెప్పినన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. సో అదండి, ఈ లోపల మీరు చాలా విలువైన సమాచారం చెప్తున్నారు. ఇంటి వద్ద ఎలాంటి ప్రీ న్యూమరసీ కార్యక్రమాలని తల్లిదండ్రులు పిల్లల చేత చేయించవచ్చు అనేసి కొనసాగిద్దాం. సో ఇక్కడ చాట్లు కూడా చాలా మంది చెప్పారు. దూరం, దగ్గర, వెరీ నైస్, పైన, కింద, లోపల, బయట, పొడవు, పొట్టి. వెరీ నైస్. సో వెరీ గుడ్. వీటితో పాటు నెక్స్ట్ మీరు ఇందాక జతపరచడం, వేరుపరచడం అని చెప్పాం కదా. సో ఈ యాక్టివిటీస్ చేయడానికి మనం ఎక్కడైనా షాప్లోకి వెళ్ళి వస్తువులు కొనుకొచ్చుకోవాలా, లేకపోతే ఇంట్లో ఉండే వస్తువులతో చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరుపరచడం అన్నారు. సో వేరుపరచడం అన్న యాక్టివిటీని పేరెంట్స్ ఇంటి వద్ద పిల్లలతో చేయించుకోవాలి అంటే ఏ వస్తువులతో చేయించుకోవచ్చు? పిల్లలకు ఇందాక మనం కూరగాయలు చూపించాం. మనం సంతకెళ్ళినప్పుడు లేకపోతే నిత్యం వాడుకోవడానికి ఇంట్లో కూరగాయలు అయితే వాడతాం.
సో ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకొని అవి టమాటాలు అయి ఉండొచ్చు, ఆలుగడ్డలు అయి ఉండొచ్చు, ఉల్లిగడ్డలు అయి ఉండొచ్చు, అన్నీ కలిపేసినప్పుడు వేరుపరచవచ్చు. సో అది ఒక యాక్టివిటీగా చేయొచ్చు. గుడ్, వెరీ గుడ్ మ్యామ్. సో ఇప్పుడు మీరు అక్కడ స్క్రీన్ మీద చూసినట్లు అయితే, సో మనం పిల్లవాడితో మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత, మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా కూరగాయలని వేరుపరిచేలాగా ఒక యాక్టివిటీ లాగా కూడా చేయించవచ్చు. అండ్ మీరు కావాలంటే ఒక సర్కిల్స్ గీసేసి, చిన్నపిల్లలు అయితే ఒక సర్కిల్లో ఒక టొమాటో, ఒక వంకాయ, ఒక బెండకాయ అలా పెట్టి అలా వేరు చేయమని కూడా మనం పిల్లలకి ఇలా మెల్లగా చెప్పొచ్చు. అండ్ వీటితో పాటు ఆ కూరగాయ పిల్లవాళ్ళు పట్టుకున్నప్పుడు దాని గురించి పిల్లవాడితో మీరు సంభాషణ కూడా చేయించవచ్చు. ఇలా మనం పిల్లవాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు సంభాషణ జరుగుతుంది. దాంతోపాటు పిల్లలు కాన్సెప్ట్లుగా ఆలోచిస్తూ వేరుపరచడం అన్న నైపుణ్యం కూడా పెంపొందించడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో వేరుపరచడం. అండ్ ఇంకొకటి జతపరచడం అన్న కృత్యం ఉంది కదా. జతపరచడం అంటే మనం చాలాసార్లు రంగుల ఆధారంగా జతపరచడము, లేకపోతే ఆకారాల ఆధారంగా జతపరచడము, ఇలాంటివి అంగన్వాడీలో చేస్తాం. మరి ఇంట్లో మనం ఎటువంటి వస్తువులతో మనం జతపరచడం యాక్టివిటీ చేయించుకోవచ్చు? ఇంట్లో మనం జతపరచడం అంటే పెన్ను, పెన్సిల్ ఒక దిక్కు పెట్టడము, లేకపోతే కూరగాయ ఒక దిక్కు, అట్లా జతపరచడం అనేది మనం ఇంట్లో ఉన్న వస్తువులు ఏమేమి ఉంటాయి అనే దాన్ని పట్టుకొని జతపరచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒకవైపు జతపరచడము, రైటింగ్ యాక్టివిటీస్ అన్ని ఒక దిక్కు పెట్టుకోవడము. సో ఇట్లా లింక్ చేయడం అనేది వాళ్ళకి తట్టేటట్టు మనం చూపించుకోవచ్చు. నేను కూడా ట్రై చేస్తాను. ఎస్. ఒక బౌల్, ఒక స్పూన్, వెరీ గుడ్. ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, ఓకే, ఒక గ్లాసు, దాంట్లో చెంచా, ఒక పెద్ద ప్లేట్, చిన్న ప్లేట్, గిన్నె, మూత వగైరా. మనం వస్తువులను జతపరిచేటప్పుడు ఆ వస్తువులు ఉపయోగం ఆధారంగా జతపరచచ్చు. ఒక కాల్ తీసుకుందాం ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ టీచర్ గారు, చెప్పండి మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం పల్లూరు ప్రాజెక్ట్ నుంచి అండి. మాది రామచంద్రరావు బంజర్ 1 సెంటర్ అండి. ఓకే. ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేసి చాలా బాగుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికి ధన్యవాదాలు అండి. మేము కూడా యాక్టివిటీస్ బాగానే చేస్తున్నాం కానీ మేడం, మీరు చెప్పినవి మేము కూడా పిల్లలకి అట్లాగే చిన్నవి పెద్దవి అన్ని చెప్తున్నాం. కానీ పిల్లల పళ్ళుని ఎక్కువ మోటివేట్ చేసే అవకాశాన్ని ఇవ్వాలి మేడం. వెరీ గుడ్. వాళ్ళకి పళ్ళులకి వచ్చినప్పుడు మనం చెప్పి మనం పీస్ఫుల్ బలోపేతం చేయాలంటే ముందు పళ్ళుల్ని వాళ్ళ అవగాహన ముందు మనం ఇది చేసుకోవాలండి. వాళ్ళ ఇది ఎట్లా ఉంటది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది. వెరీ గుడ్. వాళ్ళకి పిల్లల మీద ఎంతవరకు ఫోకస్ పెట్టి ఏం నేర్పగలుగుతున్నారు. మనం చెప్పింది పళ్ళులు ఏమన్నా అబ్జర్వేషన్ లో పెడుతున్నారు పిల్లల్ని. వెరీ గుడ్. మనం ఏదన్నా ఒక చెప్తాం కదండి, ఈ రోజు ఈ పాఠశాల ఇది చెప్తున్నాం, ఇవి పిల్లలు ఇంటికాడి ఎంతవరకు చెప్తున్నారు, మన దగ్గరకు వచ్చిన తల్లులతో సంభాషించాలి. అవును. వాళ్ళు ఎంతవరకు అవగాహన అవుతున్నారు అనేది చూసి వాళ్ళల్లో తక్కువ అవగాహన ఉన్న పిల్లల్ని మళ్ళీ ముందుకు వచ్చేలాగా మనం చేసుకోవాలి. అవును, వెరీ గుడ్. అట్లా చేయడం వల్ల ఈసీజీ డేని పళ్ళులు మోటివేట్ చేస్తే మనకి ఇంకా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది మేడం. అవునమ్మా, చాలా చక్కగా చెప్పారు. సో అంతేకాకుండా మనకి ఇంకా మెటీరియల్ కొంచెం ఈసీజీ డే అంటే మనం ఎట్లాగో రంగులు పిల్లలకి కళ్ళల్లో పడితే అది ఇది అన్నారు, కరెక్టే, అది వాస్తవమే. మనం మామూలుగా చేతులతో గీసి పిల్లలకి ఇవి 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 అని చెప్పడంలో కొంచెం ఎక్కువ అవగాహన వస్తుందని నా ఆలోచన మేడం. తప్పకుండా అమ్మా, తప్పకుండా మీరు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అది మేడం. అంతేకాకుండా మనం ఇప్పుడు ఈ 4 చేసి తయారు చేసి పెట్టుకోమన్నారు. సాంఘికాభివృద్ధి, స్వేచ్ఛాభివృద్ధి, ఈ 4 పెట్టమన్నారు. ఓకే, పెట్టాం. కానీ మనం ఈసీజీ డే రోజు ఎంత చూపించి తల్లులకు అవగాహన చెప్పినా వాళ్ళల్లో మైండ్ సెట్ ఎట్టుందంటే ఎక్కువ ప్రైవేట్ స్కూల్ పోయే అవగాహనలో ఉండారే తప్ప మనకి ఇక్కడ జరిగే దాని గురించి ఆలోచించటం ఈ పల్లెటూర్లలో. మనం అట్లాంటివి ఏదన్నా ప్రోగ్రామ్ పెడితే మీ దృష్టి తీసుకొస్తున్నా కళా జాతర ఇలాంటివి ఏమైనా ఒక ప్రోగ్రామ్ మన బల్లో అరేంజ్మెంట్ చేసి తల్లులను ఆహ్వానించి దాని ద్వారాగా మనం చేసే విద్యను అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. యా,
ఏమంటారో మీ ఆలోచన చెప్తే ఇదండి నా ఆలోచన. మీరు చాలా బాగా చెప్పారు. ప్రశ్న మీరే చెప్తున్నారు, సమాధానం మీరే చెప్తున్నారు కాబట్టి చాలా బాగా చెప్పారు. నో మీరు అనేది చాలా సబబుగా ఉంది. మీరు చెప్పేది ఏంటంటే తల్లుల్ని మనం మోటివేట్ చేయగలిగితే ఏదైనా సక్సెస్ఫుల్ గా అవుతుంది అని అన్నారు కదా. అవును మేడం. అందు గురించే మనం ఈసీసీ డే చేసినప్పుడల్లా ఒక్కొక్క థీమ్ చెప్తున్నాం. ఆ థీమ్ పట్ల ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకి ఇది అవగాహన అయినప్పుడు ఆటోమేటిక్ గా మిగతా అంశాలు వెళ్తాయి. ఇక్కడ ఒక చిన్న చిట్కా అనాలా, సూచన అనాలా, లేకపోతే ఐడియా అనాలా మీకు షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రైవేట్ స్కూల్స్ అని. ప్రైవేట్ స్కూల్స్ లో ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే కరెక్ట్ గా మీరు అనిన మాటే ఏంటంటే మన కేంద్రంలో ఇంత బాగా చేస్తున్నాం ఆ తల్లిదండ్రులకి తెలియాలి. అది తెలియజేయడం కోసం ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క చైల్డ్ది ఒక చిన్న వీడియో, ఒక కలరింగ్ చేస్తుంటే ఒక వీడియో తీసేసి షేర్ చేయడము తల్లిదండ్రులకి, ఏదైనా ప్రీ న్యూమరసీ చేస్తుంటే చిన్నది తీసి షేర్ చేయడము తల్లిదండ్రులకి చేయడం ద్వారా ఏమవుతుందంటే తల్లిదండ్రులకు కూడా ఇవన్నీ జరుగుతున్నాయా అని అర్థమవుతుంది. అలాగే ఈసీసీ డే రోజు ప్రతిసారి మన సాయి గారు చెప్తారు, ఇంటి వద్ద ఆ టాపిక్ కి సంబంధించి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో తల్లిదండ్రులు చేస్తూ ఒకటి వీడియో షేర్ చేసినట్టయితే ఎంతమంది తల్లిదండ్రులు చేస్తున్నారు అనేది కూడా అవగాహన ఏర్పడుతుంది. సో కేంద్రంలో జరుగుతున్న కృత్యాలు తల్లిదండ్రులకి, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మనకి షేర్ అవ్వడం మూలన ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఒక సఖ్యత ఏర్పడి అవగాహన కోసం ముందుకు రావడం జరుగుతుంది. చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ. సో మన సాయి గారు కూడా చాలా బాగా యాక్టివిటీస్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. టైప్ కూడా చేశారన్నారు. వేరుపరచడం ఇంట్లో చేయాలి కూరగాయలకు అంటున్నారు. కరెక్ట్. సో కూరగాయలు ఇంట్లో వేరుపరచడం అన్నది, అండ్ ఇందాక మేడం అన్నట్లు చాలా మంది పేరెంట్స్ కూడా ఇంటి వద్ద పిల్లలతో చేస్తున్న ఇలాంటి యాక్టివిటీస్వి వీడియోస్ ఎప్పుడైతే మనం షేర్ చేస్తామో అప్పుడు మిగతా పేరెంట్స్ కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది. అరే ఈ యాక్టివిటీ అన్నది రంగురంగుల బ్లాక్స్తో వాటితో చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉన్న పువ్వులతో లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పి. అదేవిధంగా మనం వేరుపరచడంతో పాటు ఇంకోటి జతపరచడం అని చెప్పాం. జతపరచడానికి సంబంధించి మేడం చెప్పారు కదా, మన వస్తువుల ఉపయోగం ఆధారంగా కూడా వాటిని జతపరచడం. సో ఉదాహరణకి ఇక్కడ చూస్తే మనకి ఏమున్నాయి స్క్రీన్ పైన, ఒక ప్లేట్, తాళం, పుస్తకం ఉన్నాయి. అండ్ అటు చివరన స్పూను, పెన్ను, కీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏది దేనికి జత చేయొచ్చు ఎవరైనా చెప్తారా? స్క్రీన్ పైన ఉన్న వాళ్ళు కూడా, చూసే వాళ్ళు కూడా మీరు కమెంట్ చేయొచ్చు, టైప్ చేయొచ్చు అంటారా? ఎస్. ప్లేట్, స్పూన్. ప్లేట్, స్పూను. ఓకే, నెక్స్ట్ ప్లేట్ పెన్ను తోటి ఇట్లా టప్ 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 అని కొడతామా? ప్లేట్, పెన్ను కంజీర్ లాగా మ్యూజిక్ కొట్టేలాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ లాక్ అండ్ కీ. తాళం ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, బుక్, పెన్ను. బుక్, పెన్ను. బుక్, పెన్ను. సరే ఇప్పుడు మనం చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది. సారీ, భలే చేశారు మ్యాజిక్. గుడ్. సో వస్తువులు వాటి ఉపయోగం ఆధారంగా మ్యాచ్ చేయమని చెప్పాం. సో ప్లేట్కి స్పూను, తర్వాత తాళానికి తాళం చెవి, పుస్తకానికి పెన్ను. సో ఈ విధంగా ఇటువంటి ఇంకా ఏ వస్తువులతో జతపరచచ్చు అనేది కమెంట్ చేయండి కింద. అద్దం, దువ్వెన, ఇంకా ఆలోచించండి మీరు. సూదిదారం, ఇంకా షూ సాక్స్, రిబ్బన్, జుట్టుకి సంబంధించి కొబ్బరి నూనె లేదా దువ్వెన, రబ్బర్ బ్యాండ్, కొబ్బరి నూనె, దువ్వెన, రబ్బర్. ఓకే, ఇక్కడ చూద్దాం ఎవరైనా కమెంట్ చేస్తున్నారా అన్నది. యా, డన్, వెరీ గుడ్. సో ఇక్కడ కూడా చాలా మంది కమెంట్ చేశారు చెప్పిన సమాధానాలు. ఒక మన పెద్ద చిన్న ఎక్కువ తక్కువ జతపరచడం వేరుపరచడం ఈ కృత్యాలు చేద్దాం అని డిస్కస్ చేసాం. ఇక్కడ ఒకదానికొకటి జతపరచడం, ఒక వస్తువు ఒకటి పెట్టడం అనే యాక్టివిటీ ఉంది కదా. మనకి పరిసరలో దొరికే కొన్ని ఆకులు పువ్వులతో ఈ యాక్టివిటీ మనం చేస్తాం. దీనికి సంబంధించి పిల్లలకి పైన పువ్వులన్నీ పెట్టేసి, సో ఇక్కడ ఎన్ని పువ్వులు ఉన్నాయో అన్ని ఆకులు పెట్టాలి అన్నప్పుడు పిల్లవాళ్ళు ఇలా పెట్టేలాగా మనం ఎంకరేజ్ చేయాలి. భలే ఉంది. yes, nice. సో ఇప్పుడు ఒక వస్తువుకి ఒక పువ్వుకి ఒక ఆకు మనం పెట్టాం. దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? పిల్లలు లెక్కించినప్పుడు కూడా 4 వస్తువులు ఉంటే 1, 2
ఆ రెండో వస్తువుని మళ్ళీ 3 అని కూడా అంటారు. కరెక్ట్. అంటే ఒక వస్తువుని ఒకసారే లెక్కించాలి, లెక్కించిన వస్తువుని మళ్ళీ లెక్కించకూడదు. ఈ చిన్న భావన పిల్లలలో పెంపొందించాలి అంటే దానికి స్టార్టింగ్ స్టేజ్లో భాగంగా ఈ యాక్టివిటీ అన్నది మనం చేస్తాం. ఒక వస్తువుకి ఒక వస్తువుని మాత్రమే జతపరచాలి. సో ఇది ఒక యాక్టివిటీ మనం పిల్లలతో ఇంటి వద్ద చేయించుకోవచ్చు. దాంతోపాటు పాటల ద్వారా అంకెలు పలకడం. మనము ఒకటికి ఒకటి ఒకటి, జగతికి సూర్యుడు ఒకటి ఆ పాట, తర్వాత 111 మై హెడ్ ఈస్ వన్, బిస్కెట్లమ్మ బిస్కెట్లు, ఇలా పాటలు మనం పాడడము. పాటల ద్వారా అంకెలు అన్నవి ఇంటి వద్ద చేసుకోవడము. అండ్ టీచర్లు ఎవరైతే ఈసీసీడీ రోజు డిస్కస్ చేస్తారో పేరెంట్స్తో, వీటికి సంబంధించిన పాటలకు సంబంధించిన ఫొటోస్ మన సిలబస్ బుక్లో ఉన్నాయి కదా, అవి వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. అంకెలండి అంకెలు భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు భలే 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 అంకెలు. సో ఇలా మనం సరదాగా ఇలాంటి పాటలు కూడా పాడించి ఈసీసీ రోజు మనం పాడిస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. తర్వాత అంకెల కథలు. మనం కథలు చెప్పేటప్పుడు అందులో అంకెలు వచ్చేలాగా చూసుకోవడం. ఉదాహరణకి మనకి 3 పిట్టల కథ ఉంది. ఈ కథలో ఎన్ని పిట్టలు ఉన్నాయి, ఈ కథలో ఎన్ని ఇల్లులు కట్టుకున్నాయి, మొదటి పిట్ట ఏ రకమైన ఇల్లు కట్టుకుంది, రెండవ పిట్ట ఏ రకమైన ఇల్లు కట్టుకుంది. సో ఇలాంటి క్వశ్చన్. తర్వాత కోతి పిల్లులు రొట్టె ముక్క. ఈ కథలో ఎన్ని కోతులు ఉన్నాయి, ఈ కథలో ఎన్ని పిల్లులు ఉన్నాయి, సో రొట్టె ముక్కను ఎన్ని భాగాలు చేశారు. రొట్టె ముక్క పెట్టుకున్నప్పుడు కట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ అన్న గురించి మనం ఇక్కడ మాట్లాడాం. సో అది కూడా పిల్లలకు పరిచయం ఎలాగా చేయొచ్చు. ఇది ఒకటి. తర్వాత సింపుల్గా మీరు కూడా ఒక కథ అల్లొచ్చు పిల్లలతో. ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు 2 సైనికులతో 3 గుర్రాలు ఉన్న వాహనాన్ని ఎక్కి అడవికి వెళ్ళాడు. సో ఇలా మనం చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ అందులో అంకెలు వచ్చేలాగా మాట్లాడి, అది అయిపోయిన తర్వాత ఇందులో ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎంతమంది భటులు ఉన్నారు. సో ఇటువంటి సంభాషణ మన పిల్లలతో చేస్తే అంకెలకు సంబంధించి వాళ్ళు కూడా ఆలోచించడానికి అవకాశం అన్నది ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న కథలు. ఒక రాజుకి 7 కొడుకులు ఉంటారు, వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఈ కథ మనకు అందరికీ తెలిసింది. ఇందులో చాలా సీక్వెన్స్ వస్తుంది, అంకెలు వస్తాయి. ఇలాంటివి చెప్పండి. మీకు అందరికీ తెలిసిన కథని నేను ఇక్కడ సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను. ఇలాంటివి మీరు ఇంట్లో చెప్పచ్చు పిల్లలకు. కరెక్ట్. సో ఇంకా మనం లెక్కించడం, వస్తువులను లెక్కించడం. సో ఇంట్లో ఉన్న వస్తువులే, యాపిల్స్ అవ్వచ్చు, కూరగాయలు ఉంటే వంకాయలు అవ్వచ్చు, ఇంట్లో ఉండే స్పూన్లు అవ్వచ్చు, వాటిని లెక్కించడం. లెక్కించినప్పుడు ఎడం నుంచి కుడికి లెక్కించేలాగా చూడాలి. లెక్కించిన వస్తువుని మళ్ళీ లెక్కించకుండా చూడాలి వరుసలో ఉన్నప్పుడు. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు మనము ఈసీసీడే రోజు పేరెంట్స్తో డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ హోంవర్క్ లాగా చేసుకోవాలని చెప్పామో అది వాళ్ళు హోంవర్క్ చేసుకొని ఆ వీడియోస్ టీచర్తో షేర్ చేసుకునేలాగా టీచర్ వాళ్ళతో మాట్లాడాలి. ఆ వీడియోస్ ఏవైతే మీకు వస్తాయో, మీకు వచ్చిన వీడియోస్ మనకి ఛాంపియన్స్ గ్రూప్ ఒకటి ఉంది, తెలంగాణ ఈసీసీ ఛాంపియన్స్. అందులో మీరు షేర్ చేస్తే మిగతా టీచర్లకు కూడా అది మోటివేషన్ లాగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ట్రై చేయడానికి అవకాశం అన్నది ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ నెల ఈసీసీడీలో మనం నిర్వహించుకోవాల్సిన విషయాలు. సో ఇప్పుడు మనకి మేడం సమప్ చేస్తారు. చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. చాలా బాగా చెప్పారు సాయి గారు. అయితే ఇక్కడ ఒక చిన్నది ఐ వుడ్ లైక్ టు యాడ్ ఆన్. ఏదంటే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి టాపిక్ ఈ నెల థీమ్ ఏంటి? న్యూమరసీ అండ్ క్రియేటివిటీ. క్రియేటివిటీలో భాగంగా సెలబ్రేషన్ ఆఫ్ లోకల్ ఆర్ ఫోక్ ఆర్ట్స్. సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ న్యూమరసీ చెప్పేసేద్దాము. ఇప్పుడు మేము చెప్పిన సీక్వెన్స్లో మీకు ఫోక్ గురించి ఎందుకు చెప్పామంటే ఎక్కువ అవగాహన కలగాలి కాబట్టి కొత్త టాపిక్ అని చెప్పాము. మీరు అక్కడ ఈసీసీ డే రోజు ఫస్ట్ న్యూమరసీ గురించి వివరించి వీలైతే వాళ్ళతో గబగబా ఇట్లా ఎక్కువ తక్కువ పెట్టించి లెక్కించడం లాంటి యాక్టివిటీస్ చేయించి ఫస్ట్ న్యూమరసీని మీరు క్లోజ్ చేసి తర్వాత హోంవర్క్ ఇచ్చాక ఫోక్లోకి వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, అదే మీరు ముందస్తుగా ఫోక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ న్యూమరసీ మూడ్లోకి రావడం అనేది కష్టం అవుతుంది. మనం కూడా ఆ ఎనర్జీలో ఉంటాం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సాయి సార్ గారు చెప్పినట్టు న్యూమరసీ యాక్టివిటీస్ అన్నీ కూడా ముందు చేయించడము, ఆ యాక్టివిటీస్ని ఏమేమి ఇంటి దగ్గర చేయించవచ్చు అనేది లిస్ట్ చెప్పిస్తూ వాళ్ళని ఇంటి వద్ద నుంచి చేయించి వీడియో షేర్ చేయమని చెప్పి చివరిగా మనం సెలబ్రేషన్ ఆఫ్ ఫోక్ లేదా ఇంట్రడక్షన్ ఆఫ్ ద లోకల్ ఆర్ట్ అండ్ ఫోక్ అనేది చేయాలి. సో ఒక్కసారి మళ్ళీ సమప్ చేయాలి అన్నప్పుడు
ఈ రోజు మనం టీసాట్ కార్యక్రమం నిర్వహించుకున్నది 2 అంశాల మీద. మొదటిది మార్చి నెలకు సంబంధించినటువంటి కరికులం యాక్టివిటీస్ పైన ఓరియంటేషన్, రెండవది ఫిబ్రవరి నెల ఈసీసీఈ డే రోజు నిర్వహించుకోవాల్సినటువంటి థీమ్స్ మరియు యాక్టివిటీస్ గురించి. మార్చి నెలలో ఇచ్చినటువంటి అంశాలన్నీ నిర్వహించుకుంటూ పునశ్చరణ మీద ఫోకస్ చేస్తూ ఎఫ్ఎల్ఎన్ మీద ఎక్కువగా దృష్టి సారించండి. అంటే పూర్వ ప్రీ న్యూమరసీ అండ్ ప్రీ లిటరసీ, పూర్వ పఠన, పూర్వ లిఖిత, పూర్వ గణిత నైపుణ్యాలపైన శ్రద్ధ పెట్టడము. ఏ అంశాల్లో అయితే పిల్లలకి మరింత సహకారం అవసరమో దాన్ని గుర్తించి దాన్ని ఎక్కువగా శ్రద్ధ పెట్టడము. తర్వాత ఈసీసీ డేకి వచ్చినప్పుడు ఈ నెలకు సంబంధించినటువంటి థీమ్ మరి ఒకసారి చెప్తున్నాము, న్యూమరసీ అండ్ క్రియేటివిటీ. దాంట్లో సెలబ్రేషన్ ఆఫ్ లోకల్ ఆర్ట్స్. దాంట్లో ముందుగా న్యూమరసీని నిర్వహించుకొని చివరిగా ఈ ఫోక్ ఆర్ట్స్, ఫోర్ట్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. టీచర్ చేసేటువంటి పిల్లలు చేయాల్సినటువంటి కృత్యాలను ముందుగా చేపిస్తూ రెయిన్బో ఆట, ఒక కథ, ఒక న్యూమరసీ యాక్టివిటీస్ చేయించాలి. టీచర్తో పాటు పిల్లల యాక్టివిటీకి వచ్చేసి ఆ నీళ్లు పరిమాణం సంబంధించింది చేయించాలి. చివరిగా న్యూమరసీ అండ్ క్రియేటివిటీ చేయించాలి. ఈ విధంగా ఈసీసీ డేని చాలా వైబ్రెంట్గా మనకి ఉన్నటువంటి కల్చరల్ సాంగ్స్, యాక్టివిటీస్, కళలు వీటన్నిటిని కూడా మీరు చక్కగా ఇంట్రడ్యూస్ చేసి మాకు వాట్సాప్లో షేర్ చేయాలి. మీరు బాగా చేస్తారని తెలుసు. ఖచ్చితంగా వాటి గురించి ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.